మనము థర్డ్ చాప్టర్ తరంగ దృశ్య శాస్త్రం గురించి చూద్దామండి. అందులో మనకు పరిచయం చూద్దాం. మరి 1637వ సంవత్సరంలో డెకార్టిస్ కాంతికి కణమయ సిద్ధ నమూనాను ఇచ్చి కణమయ సిద్ధాంత నమూనాను ఇచ్చి స్నెల్ నియమాన్ని ఉత్పాదించాడండి. ఎవరు? 1637వ సంవత్సరంలో డెకార్టిస్ కాంతి కణమయ సిద్ధాంత నమూనాను ఇచ్చి స్నెల్ నియమాన్ని ఉత్పాదించాడు. మరి అదేవిధంగా రెండు యానకాల మధ్య గల అంతర ఉమ్మడి తలం వద్ద జరిగే పరావర్తన వక్రీభవన నియమాలను ఇది వివరించడం జరిగిందండి. రెండు యానకాల మధ్య గల అంతర ఉమ్మడి తలం వద్ద జరిగే పరావర్తన వక్రీభవన నియమాలను ఇది వివరించడం జరిగింది. మరి న్యూటన్ ఆప్టిక్స్ అనే పేరు గల తన సుప్రసిద్ధ గ్రంథంలో ఈ కాంతి కణమయ నమూనాను మరింత పెంపొందించడం జరిగిందండి. మరి అదేవిధంగా 1678వ సంవత్సరంలో డచ్ భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ ఐగన్స్ కాంతి తరంగ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడండి. 1678వ సంవత్సరంలో డచ్ భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ ఐగన్స్ కాంతి తరంగ సిద్ధాంతాన్ని ముందుకు తేవడం జరిగింది. అంటే కాంతి కణ సిద్ధాంతాన్నేమో న్యూటన్ ప్రతిపాదించాడు, కాంతి తరంగ సిద్ధాంతాన్నేమో క్రిస్టియన్ ఐగన్స్ ప్రతిపాదించాడండి. మరి వక్రీభవనం చెందినప్పుడు ఒకవేళ తరంగం లంబరేఖ వైపుకు వంగినట్లయితే తరంగం లంబరేఖ వైపు వంగినట్లయితే ఈ రెండో యానకంలో కాంతి ఒడి తక్కువగా ఉంటుందని ప్రాగృక్తీకరించడం జరిగిందండి. తక్కువగా ఉంటుంది అంటే లంబం వైపుకు వంగినప్పుడు ఈ రెండో యానకంలో కాంతి ఒడి ఏ విధంగా ఉంటుందని తక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రయోగాలు నీటిలో కాంతి ఒడి గాలిలో ఒడి కంటే తక్కువని చూపుతూ తరంగ నమూనాను రూఢీపరచడం జరిగింది. మరి ఎక్కడ ఈ ప్రయోగాల్లో నీటిలో కాంతి ఒడి గాలిలో ఒడి కంటే తక్కువగా ఉందని చూపుతూ తరంగ నమూనాను ప్రాగుక్తీకరించి మరి అదేవిధంగా రూఢీపరచడం జరిగింది. ఈ ప్రయోగాన్ని 1850లో బూకాల్డ్ నిర్వహించాడండి. మరి 1801వ సంవత్సరంలో థామస్ యంగ్ ప్రఖ్యాత వ్యతీకరణ ప్రయోగాన్ని జరిపిన తర్వాత కాంతి నిజంగానే ఒక తరంగ దృగ్విషయమని దృఢంగా స్థాపితమైందండి. ఎప్పుడు కాంతి ఒక తరంగ దృగ్విషయం అని ఎప్పుడు దృఢంగా స్థాపితమైంది అని అంటే 1801వ సంవత్సరంలో థామస్ యంగ్ ప్రఖ్యాత వ్యతీకరణ ప్రయోగాన్ని జరిపిన తర్వాత కాంతి నిజంగానే ఒక తరంగ దృగ్విషయమని దృఢంగా స్థాపితమైందని చెప్పవచ్చు. అయితే తరువాత దృశ్యకాంతి తరంగధైర్యాన్ని కొలిచారండి. తర్వాత ఏం చేశారండి? దృశ్యకాంతి తరంగధైర్యాన్ని కొలవడం జరిగింది. మరి ఇది అత్యంత స్వల్పమని కనుగొన్నారు. దృశ్యకాంతి తరంగధైర్యం కొలిచిన తర్వాత అది అత్యంత స్వల్పమని కనుక్కోవడం జరిగింది. మరి ఉదాహరణకు పసుపు కాంతి యొక్క తరంగధైర్యం సుమారుగా ఎంత ఉంటుందంటే 0.5 మైక్రోమీటర్లు ఉంటుందండి. ఎంత ఉంటుందండి? 0.5 మైక్రోమీటర్లు ఉంటుంది. అంటే మరి దృశ్యకాంతి తరంగధైర్యానికి గల స్వల్పతం కారణంగా కాంతి స్వల్పతం అంటే విలక్షణ దర్పణాలు కావచ్చు, కటకాల యొక్క మితుల విషయంలో కావచ్చు. మరి స్వల్పత కారణంగా కాంతి దాదాపుగా రుజురేఖ మార్గంలో ప్రయాణిస్తుందని ఊహించవచ్చు. ఎందుకంటే దాదాపుగా మనకేం చేస్తుంది? కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుందని మరి చెప్పవచ్చు. ఇదే జామితీయ దృశ్యశాస్త్రం యొక్క క్షేత్రం. మరి నిజానికి దృశ్యశాస్త్రం యొక్క ఏ శాఖలో అయితే తరంగధైర్య పరిమితత్వాన్ని పూర్తిగా ఉపేక్షిస్తామో
తరంగదైర్ఘ్య పరిమితత్వాన్ని పూర్తిగా ఉపేక్షిస్తామో దాన్ని జామితీయ దృశ్యశాస్త్రమని, తరంగదైర్ఘ్య అవధి సున్నాకు చేరుకున్నట్లుగా ఉండే శక్తి ప్రసార పదాన్నే ఒక కిరణం అని నిర్వచిస్తారండి. ఇక్కడ మనకి ఏంటంటే నిజానికి దృశ్యశాస్త్రం ఏ శాఖలో అయితే తరంగదైర్ఘ్యం పరిమితత్వాన్ని పూర్తిగా ఉపేక్షిస్తామో దానిని జామితీయ దృశ్యశాస్త్రమని, తరంగదైర్ఘ్య అవధి సున్నాకు చేరుకున్నట్లుగా ఉండే శక్తి ప్రసార పదాన్ని ఒక కిరణం అని నిర్వచించడం జరుగుతుంది. అయితే ఒక తరంగం తన ప్రసారానికి యానకం అవసరమవుతుందని అందరూ భావించారు. ఒక తరంగం ప్రసారానికి యానకం అవసరమవుతుందని అందరూ భావించారు. మరి కాంతి తరంగాలు శూన్యం ద్వారా ఏ విధంగా ప్రయాణించగలుగుతాయనే ప్రశ్న మ్యాక్స్వెల్ తన సుప్రసిద్ధ కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించగానే ఇది వివరించాడు. ఓకేనండి. అంటే కాంతి తరంగాలు శూన్యం ద్వారా ఏ విధంగా ప్రయాణించగలుగుతున్నాయనే ప్రశ్న మ్యాక్స్వెల్ తన సుప్రసిద్ధ కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించగానే మరి వివరించడం జరిగింది. మరి ఇందులో మ్యాక్స్వెల్ విద్యుత్ అయస్కాంతత్వ నియమాలను వివరిస్తూ ఒక సమీకరణాల సమితిని అభివృద్ధి పరిచాడండి. మ్యాక్స్వెల్ ఏం చేశాడండి? విద్యుత్ అయస్కాంతత్వ నియమాలను వివరిస్తూ ఒక సమీకరణాల సమితిని అభివృద్ధి పరచడం జరిగింది. మరి ఈ సమీకరణాలను ఉపయోగించే తరంగ సమీకరణం అనే దానిని ఉత్పాదించి విద్యుదయస్కాంత తరంగాల అస్తిత్వాన్ని ఏం చేశాడంటే ప్రాగ్దీకరించడం జరిగిందండి. ఈ సమీకరణాలను ఉపయోగించి ఏం చేశాడు? తరంగ సమీకరణం అనే దానిని ఉత్పాదించి విద్యుదయస్కాంత తరంగాల అస్తిత్వాన్ని ప్రాగుక్తీకరించడం జరిగింది. ఇక్కడ తన తరంగ సమీకరణం నుంచి స్వేచ్ఛాంతరాలంలో విద్యుదయస్కాంత తరంగాల ఒడిని వివరించగలిగాడండి. తన తరంగ సమీకరణం నుంచి స్వేచ్ఛాంతరాలంలో విద్యుదయస్కాంత తరంగాల ఒడిని వివరించగలిగాడు. అలా వచ్చిన సైద్ధాంతిక విలువ కొలిచిన కాంతి విలువకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనుగొన్నాడండి. సైద్ధాంతిక విలువ కొలిచిన కాంతి ఒడి విలువకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనుగొన్నాడు. దీని నుంచి కాంతి ఒక విద్యుదయస్కాంత తరంగమే అయి ఉండవలసిందేనని ప్రతిపాదించాడు. దీని నుంచి ఏమన్నాడండి? కాంతి ఒక విద్యుదయస్కాంత తరంగమై ఉండవలసిందేనని ప్రతిపాదించాడు. అయితే మారుతున్న విద్యుత్ క్షేత్రము కాలము ప్రదేశాలతో మార్పు చెందే ఒక అయస్కాంత క్షేత్రాన్ని, ఇలాగే మార్పు చెందుతున్న అయస్కాంత క్షేత్రము కాలము ప్రదేశాలతో మార్పు చెందే ఒక విద్యుత్ క్షేత్రాన్ని జనింపజేస్తాయని చెప్పవచ్చండి. మారుతున్న విద్యుత్ క్షేత్ర కాలము ప్రదేశాలతో మార్పు చెందే ఒక అయస్కాంత క్షేత్రాన్ని, ఇలాగే మార్పు చెందుతున్న అయస్కాంత క్షేత్రము కాలం ప్రదేశాలతో మార్పు చెందే ఒక విద్యుత్ క్షేత్రాన్ని జనింపచేస్తాయండి. అంటే మారుతున్న విద్యుత్ క్షేత్రము కాలం ప్రదేశాలతో మార్పు చెందే ఒక అయస్కాంత క్షేత్రాన్ని, అదేవిధంగా మార్పు చెందుతున్న అయస్కాంత క్షేత్రం కాలం ప్రదేశాలతో మార్పు చెందే ఒక విద్యుత్ క్షేత్రాన్ని జనింప చేస్తాయి. ఈ మార్పు చెందుతున్న అయస్కాంత క్షేత్రాలు శూన్యంలో కూడా ఒక విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారం కావడం అనే ఫలితానికి దారితీస్తాయి. శూన్యంలో కూడా విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారం కావడం అనే ఫలితానికి దారితీయడం జరుగుతుంది. ఏ మార్పు చెందుతున్న అయస్కాంత క్షేత్రాలు? ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, మారుతున్న విద్యుత్ క్షేత్రము కాలం ప్రదేశాలతో మార్పు చెందే ఒక అయస్కాంత క్షేత్రాన్ని, మరి ఇలాగే మార్పు చెందుతున్న అయస్కాంత క్షేత్రం కాలం ప్రదేశాలతో మార్పు చెందే ఒక విద్యుత్ క్షేత్రాన్ని జనింప చేయడం వల్ల ఈ మార్పు చెందుతున్నటువంటి అయస్కాంత క్షేత్రాలు శూన్యంలో కూడా విద్యుదయస్కాంత తరంగాలను ప్రసారం కావడం అనే ఫలితానికి దారితీయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 1855 ప్రాంతంలోనే మాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగాల ఉనికిని
మరి ప్రాగుక్తీకరం చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలానికి 1890 ప్రాంతంలో ఎవరు ఎడ్జ్ రేడియో తరంగాలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేశాడు. ఏ సంవత్సరంలో? 1890 ప్రాంతంలో ఎడ్జ్ మరి రేడియో తరంగాలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడం జరిగింది. వీటినే మనం ఏమంటున్నామంటే ఎడ్జ్ తరంగాలు అంటామండి. అంటే 1855 ప్రాంతంలోనే మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగాల ఉనికిని ప్రాగుక్తీకరించడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలానికి 1890లో ఎడ్జ్ ఏం చేశాడంటే రేడియో తరంగాలను ప్రయోగశాలలో ఉత్పత్తి చేశాడు. కాబట్టి మరి ఈ ఎడ్జ్ని మనం ఎడ్జ్ తరంగాలని అంటున్నామండి. ఈ ఎడ్జ్ తరంగాలను ఆచరణీయమైన అనువర్తనాలను జేసీ బోస్, జి మార్కోన్లు ఏం చేశారంటే సాధ్యం చేశారండి. సాధ్యమయ్యేటట్టు చేయడం జరిగింది. ఈ ఎడ్జ్ తరంగాలను ఆచరణీయమైన మరి అనువర్తనాలను జేసీ బోస్, జి మార్కోన్లు మరి సాధ్యమయ్యేటట్లు చేశారు. ఈరోజు హైగన్స్ సూత్రం గురించి చూద్దామండి. మరి తరంగాగ్రము అన్నాం. తరంగాగ్రము అంటే దీనిని మనము తరంగాగ్రము అని అంటాము. తరంగాగ్రంలోని ప్రతి బిందువు గౌణ జనకము. ప్రతి బిందువు ఏందండి? గౌణ జనకము. ఈ గౌణ జనకాల నుండి గౌణ తరంగికలు ఉద్గారించబడతాయి. గౌణ తరంగికలు ఏం చేయబడతాయండి? ఉద్గారించబడతాయి. ఇవి అన్ని దిశలలో ఏం చేస్తుంటాయండి? కాంతి తరంగ వేగంతో విస్తరిస్తుంటాయి. అంటే తరంగం ప్రయాణించే దిశలో మరి గౌణ తరంగికల ఉమ్మడి ఆచ్ఛాదనమే కొత్త తరంగాగ్రం తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా మన కొత్త తరంగాగ్రం తయారవుతుంది. కాబట్టి దీనినే హైగన్స్ నియమము అని అంటారు. ఏమంటారండి? హైగన్స్ నియమం అని అంటారు. ఏంటిదండి? తరంగాగ్రంలోని ప్రతి బిందువు గౌణ జనకము. ఈ గౌణ జనకాల నుండి గౌణ తరంగికల ఏం చేయబడతాయండి? ఉద్గారించబడతాయి. మరి ఇవి అన్ని దిశలలో ఎలా ప్రయాణిస్తాయి? కాంతి తరంగ వేగంతో విస్తరిస్తాయి. అంటే తరంగం ప్రయాణించే దిశలో గౌణ తరంగాలు అన్నిటి యొక్క ఉమ్మడి ఆచ్ఛాదనమే మనకేమవుతుందంటే కొత్త తరంగాగ్రం అవుతుంది. దీనినే మనం ఏమంటామంటే హైగన్స్ నియమము అని అంటారు. మరి ఇంకా అదేవిధంగా సమతల తరంగ వక్రీభవనం గురించి చూద్దామండి. మరి మనం ఇక్కడ వక్రీభవనం అర్థం చేసుకోవడానికి పటంలో చూపిన విధంగా మరి మనము 2 యానకాలను తీసుకుందాం. అదే ఆ 2 యానకాలు ఏంటి అంటే యానకం 1, యానకం 2. మరి అదేవిధంగా పీ డాష్ అనే తలము ఏం చేస్తుందండి? 2 యానకాలను వేరు చేస్తుంది. పీ డాష్ అనే తలం ఏం చేస్తుందండి? 2 యానకాలను వేరు చేస్తుంది. ఇక్కడ V1 మరియు V2లు వరుసగా మనం ఏమనుకుంటున్నామండి? మరి యానకం 1కి ఏమో కాంతి తరంగ వేగం V1 అయితే మరి యానకం యొక్క 2కి ఏమో కాంతి తరంగ వేగం V2 అవుతుందని అనుకుందాం. మరి ఏ డాష్ దిశలో ప్రసారం అవుతున్న తరంగాగ్రము మరి మనకు ఏబి యానకాల సరిహద్దుపై I అనే పతన కోణంతో పతనమయ్యిందని అనుకుందాం. I అనే పతన కోణంతో ఏమైంది అనుకుందాం? పతనమయ్యింది అని అనుకుంటే మరి ఇక్కడ మనకు BC దూరం ప్రయాణించడానికి తరంగాగ్రము పట్టు కాలము మనం ఏమనుకుంటున్నామంటే T అనుకుంటున్నాం. అంటే మనము ప్రయాణించిన దూరానికి సూత్రం ఏంటిదండి? వేగం ఇంటూ కాలము. కాబట్టి మనకు ఇక్కడ ప్రయాణించిన దూరం BC కాబట్టి మనం ఏమని రాసుకుంటున్నామండి? V1T. ఓకే. ఇక్కడ వక్రీభవన తరంగాగ్రపు ఆకారంను నిర్ణయించుటకు V2T వ్యాసార్థం గల గోళంను ఏ కేంద్రంగా 2వ యానకంలో గీసామండి. 2వ యానకంలో ఈ విధంగా గీసాం. ఓకేనండి. 2వ యానకంలో గీయడం జరిగింది. మనకేంటిది? V2T. ఓకేనండి. 2వ యానకంలో మనకు గీయడం జరిగింది V2T. ఓకే. మరి ఇక్కడ మరి అదేవిధంగా చూసినట్టయితే మరి V2T ఓకేనా అండి. ఇక్కడ V2T అవుతుంది. మరి ఇక్కడ మరి ఇప్పుడు ఏఈ మనకి ఏమవుతుందండి? V2T అవుతుంది. మరి ఈ గోళంపై C నుండి గీచిన
ఎక్కడి నుండి అండి సి నుండి గీచిన స్పర్శీయ తలంను మనకేం తెలియజేస్తుందండి సిఈ ఈ విధంగా మనకేం చెప్తుంది సిఈని తెలపడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏఈ అనేది ఏంటిదండి V2T ఇగో ఇక్కడ మనకు V2T అవుతుంది. మరి సిఈ అనేది వక్రీభవన తరంగాగ్రాన్ని తెలుపుతుంది. ఈ సిఈ ఏం తెలియజేస్తుందండి వక్రీభవన తరంగాగ్రాన్ని తెలుపుతుంది. సిఈ వక్రీభవన తరంగాగ్రాన్ని తెలుపుతుంది. మరి ఇక్కడ త్రిభుజాలు ఏబిసి మరియు ఏఈసీలను తీసుకుందామండి. ఏబిసి అంటే ఇది ఏబిసి ఏఈసీలను తీసుకుంటే ఇక్కడ సైన్ ఐ అంటే మనకు సైన్ ఐ బీసీ బై ఏసీ అండి బీసీ బై ఏసీ ఓకేనండి. ఇక్కడ మనము సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ కాబట్టి బీసీ అంటే ఏంటిదండి V1T బై ఏసీ దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నామండి. మరి అదేవిధంగా సైన్ ఆర్ అంటే ఏంటిదండి ఇది తీసుకుంటే మనకి ఇక్కడ చూస్తే మనకేమవుతుందండి సైన్ ఆర్ ఏఈ బై మనకేమవుతుందండి ఏసీ అంటే ఏం తెలుసండి మనకు V2T బై ఏసీ అంటే ఇక్కడ ఐ అనేది ఏంటిదండి పతన కోణము ఆర్ అనేది ఏంటండి వక్రీభవన కోణము. ఈక్వేషన్ 1/2 చేసామండి. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ V1T బై ఏసీ బై V2T బై ఏసీ అని రాసుకుంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V1T బై ఏసీ ఇంటూ ఏసీ పైకి పోతుంది కాబట్టి ఏసీ బై V2T కాబట్టి ఏసీకి టీ క్యాన్సిల్ అవుతుంది. మనకు ఓన్లీ ఏం మిగిలిందండి సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V1 బై V2. దీన్ని ఈక్వేషన్ 3 అని తీసుకుందామండి. ఇక్కడ మనము పై సమీకరణం నుండి పై సమీకరణం అంటే ఏంటిదండి సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V1 బై V2. మనం ఇంతకుముందు ఐ అనే కోణంతో తీసుకున్నప్పుడు ఏబిసి అని త్రిభుజం ఇక్కడ మనం ఇది తీసుకున్నాం కదండి. అక్కడి నుంచి వచ్చిన సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 అనే సమీకరణం నుండి ఆర్ లెస్ దెన్ ఐ అయినా అంటే కాంతి కిరణము అభిలంబం వైపు వంగిన కాంతి కిరణం ఎటువైపు అభిలంబం వైపు వంగిన రెండో యానకంలో కాంతి తరంగ వేగము మొదటి యానకంలో తరంగ వేగం కన్నా తక్కువ. రెండో యానకంలో కాంతి తరంగ వేగము మొదటి యానకంలో తరంగ వేగం కన్నా తక్కువ కాబట్టి శూన్యంలో కాంతి వేగాన్ని ఏం తీసుకుంటామండి సి అయినా N1 ఈజ్ ఈక్వల్ టు సి బై V1 మరియు N2 ఈజ్ ఈక్వల్ టు సి బై V2. ఇక్కడ N1, N2లు వరుసగా మొదటి రెండవ యానక వక్రీభవన గుణకాలు. అంటే మరి వక్రీభవన గుణకాల పరంగా సమీకరణం 3ను ఏం రాసుకోవచ్చు అండి సమీకరణం 3 ఇదే కదండి సైన్ ఐ బై సైన్ ఆర్ పరంగా మనం ఏమని రాసుకోవచ్చు సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. దీనినే వక్రీభవనానికి ఏ సూత్రం అని అంటారండి స్నెల్ సూత్రము అని అంటారు. దీనినే వక్రీభవనానికి స్నెల్ సూత్రము అని అంటారు. మరి యానకం 1 మరియు యానకం 2లలో ప్రయాణించిన కాంతి తరంగ ధైర్యాలు వరుసగా కాంతి తరంగ ధైర్యాలు అంటే ఏంటిదండి మనకి λ1 మరియు λ2 అంటే బీసీ దూరమేమో λ1 అయితే మరి అదేవిధంగా ఏఈ దూరం ఏమవుతుందండి λ2 అవుతుంది. మరి ఇక్కడ λ1 బై λ2 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏఈ. బీసీ అంటే V1 బై V2 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కాంతి విరళ యానకం నుండి సాంద్ర యానకంలోకి వక్రీభవనం చెందిన మరి మనకి తరంగ ధైర్యము మరి అదేవిధంగా వేగం ఏం చేస్తుంటుందండి తగ్గడం జరుగుతుంది. వేగం తగ్గుతుంది కానీ పౌనపున్యంలో ఎలాంటి మార్పు ఉండదు ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పవచ్చు. ఇక్కడ మనము ఐగన్స్ సూత్రం ద్వారా సంపూర్ణాంతర పరావర్తనం చూద్దామండి. కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించినప్పుడు పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉంటే కాంతి కిరణం తిరిగి అదే యానకంలోనికి పరావర్తనం చెందినట్లయితే దీన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. అంతకుముందు క్లాసులో కూడా మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏందో నేర్చుకున్నామండి.
కాంతి కిరణము సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించినప్పుడు పతన కోణము సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉంటే కాంతి కిరణం తిరిగి అదే యానకంలోకి పరావర్తనం చెందుతుంది. కాబట్టి ఈ దృగ్విషయాన్ని మనము సంపూర్ణాంతర పరావర్తనం అని అంటారు. మరి సాంద్ర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించే తరంగాగ్రాన్ని తీసుకుందామండి. తీసుకున్నట్లయితే విరళ యానకంలో కాంతి వేగాన్ని ఏమనుకుంటున్నామండి? v1 అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? విరళ యానకంలో కాంతి వేగం v1. మరి సాంద్ర యానకంలో కాంతి వేగాన్ని ఏమనుకుంటున్నాము? v2 అనుకుంటున్నాం. అంటే మనకు మరి v2 గ్రేటర్ దెన్ v1 అవుతుంది. అంటే ఐగన్స్ సూత్రం ప్రకారం పతన కోణం పెరిగినా కాంతి కిరణం తలానికి గీచిన లంబం నుండి ఏం చేస్తుందండి? దూరంగా వంగుతుంది. పతన కోణం పెరిగినప్పుడు లంబం నుంచి దూరంగా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు వక్రీభవన కోణం పతన కోణం కన్నా ఎక్కువ, వక్రీభవన కోణం పతన కోణం కన్నా ఎక్కువ కాబట్టి మరి n2/n1 ఈజ్ ఈక్వల్ టు sin a బై sin r అవుతుంది. sin a బై ఏమవుతుందండి? sin r అవుతుంది. n2/n1 ఈజ్ ఈక్వల్ టు sin a బై sin r. ఇక్కడ n2/n1 ఈజ్ ఈక్వల్ టు sin a బై sin r. ఇక్కడ I అనేది ఏంటిదండి? పతన కోణం. r అనేది ఏంటిది? వక్రీభవన కోణం. మరి r ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అయినప్పుడు మనకి ఏమవుతుందండి? I ఈజ్ ఈక్వల్ టు IC అవుతుంది. ఇందులో మీరు sin I కాడ ఏం రాస్తున్నామండి? IC. మరి r కాడ ఏం రాస్తున్నాం? sin 90 ఈజ్ ఈక్వల్ టు n2/n1. sin 90 ఈక్వల్ ఏంటిదండి? 1. అంటే I గ్రేటర్ దెన్ IC అయినా వక్రీభవన తరంగం ఉండదండి. I గ్రేటర్ దెన్ IC అయినప్పుడు వక్రీభవన తరంగం ఉండదు. అప్పుడు ICని ఏమంటున్నామండి? సందిగ్ధ కోణము అంటారు. ICని ఏమంటారు? సందిగ్ధ కోణం అంటారు. సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణాలను వక్రీభవన తరంగాలు ఉండవండి. సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణాలకు వక్రీభవన తరంగాలు అనేవి ఉండవు. కనుక అప్పుడు అవి ఏం చేస్తాయంటే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతాయి. అప్పుడు ఏం చెందుతాయండి? అవి సంపూర్ణాంతర పరావర్తనం చెందుతాయి. అంటే సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణాలకు వక్రీభవన తరంగాలు ఉండవు. సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణాలకు వక్రీభవన తరంగాలు ఉండవు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతాయి. ఓకే, ఇది ఐగన్ సూత్రం ద్వారా సంపూర్ణాంతర పరావర్తనం గురించి అండి. ఓకే, రైట్. డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. కాంతిలో డాప్లర్ ప్రభావం గురించి చూద్దామండి. మరి కాంతి జనకము పరిశీలకుడు సాపేక్ష చలనంలో ఉంటే పరిశీలకుడు గ్రహించే దృశ్య పౌనపున్యం లేదా దృశ్య తరంగధైర్యం అసలు పౌనపున్యం కంటే అసలు పౌనపున్యం లేదా అసలు తరంగధైర్యం కన్నా వేరుగా ఉంటుంది. అసలు తరంగధైర్యం కన్నా వేరుగా ఉంటుంది. మరి పౌనపున్యం లేదా తరంగధైర్యంలో వచ్చే ఇటువంటి మార్పును మనము డాప్లర్ ప్రభావం అంటామండి. ఆల్రెడీ అంతకుముందు క్లాస్లో మనము డాప్లర్ ప్రభావం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనము కాంతిలో డాప్లర్ ప్రభావం అంటే ఏమిటి అనే విషయం గురించి చూస్తున్నాం. ఓకేనండి. అంటే కాంతి జనకం మరియు పరిశీలకుని మధ్య సాపేక్ష చలనంలో ఉంటే మరి పరిశీలకుడు గ్రహించే దృశ్య పౌనపున్యము లేదా దృశ్య తరంగధైర్యము మరి అదేవిధంగా అసలు పౌనపున్యం లేదా అసలు తరంగధైర్యంలో మరి అసలు తరంగధైర్యం కన్నా వేరుగా ఉంటుంది. కాబట్టి పౌనపున్యం లేదా తరంగధైర్యంలో వచ్చేటటువంటి మార్పును మనం ఏమంటున్నామండి? డాప్లర్ ప్రభావము అంటాము. అంటే ఇక్కడ మనం ఒక్కసారి డాప్లర్ ప్రభావం చూస్తే కాంతి జనకము మరియు పరిశీలకుని మధ్య మరి సాపేక్ష చలనంలో ఉంటే మరి పరిశీలకుడు గ్రహించే దృశ్య పౌనపున్యం లేదా దృశ్య తరంగధైర్యము మరి అసలు పౌనపున్యం లేదా అసలు తరంగధైర్యం కన్నా ఏ విధంగా ఉంటుందండి? వేరుగా ఉంటుంది. ఈ విధంగా పౌనపున్యంలో కానీ తరంగధైర్యంలో వచ్చే మార్పును కానీ మనం ఏమంటున్నామంటే వచ్చే దృశ్య మార్పును డాప్లర్ ప్రభావం అంటున్నాం. అయితే మరి ఇక్కడ కాంతి జనకము మరియు పరిశీలకుడు ఒకదానికొకటి సమీపిస్తున్నప్పుడు
ఇక్కడ మనకు దృశ్య పౌనపున్యం పెరుగుతుందండి. పరిశీలకుడు కాంతిజనకం ఒకదానికొకటి సమీపిస్తున్నప్పుడు దృశ్య పౌనపున్యం పెరుగుతుంది. మరి కాంతిజనకము మరియు పరిశీలకుడు మరి మరొకటి దూరంగా జరిగితే ఇక్కడ ఏమవుతుందంటే దృశ్య పౌనపున్యం తగ్గుతుంది. అంటే దూరంగా జరుగుతూనేమో దృశ్య పౌనపున్యం తగ్గుతుంది, ఒకదానికొకటి సమీపించినప్పుడు మాత్రమేమో దృశ్య పౌనపున్యం ఏమవుతుందంటే పెరుగుతుంది. అంటే కాంతిజనకము పరిశీలకుడు ఒకదానికొకటి సమీపిస్తున్నప్పుడు దృశ్య పౌనపున్యం పెరుగుతుంది. కాంతిజనకం పరిశీలకుడు ఒకదాని నుండి మరొకటి దూరంగా జరిగినప్పుడు దృశ్య పౌనపున్యం తగ్గుతుంది. అంటే దూరం పెరుగుతూనేమో దృశ్య పౌనపున్యం తగ్గుతుంది. అంటే దగ్గరికి వచ్చినప్పుడు ఏంటండి కాంతిజనకం పరిశీలకుడు వచ్చినప్పుడు దృశ్య పౌనపున్యం పెరగడం జరుగుతుంది. ఇందులో మనము అర్ణ విస్థాపనము అంటే ఏమిటో చూద్దామండి. మరి కాంతిజనకం మరియు పరిశీలకుని మధ్య దూరం పెరుగుతున్నప్పుడు ఏమైందండి పరిశీలకుడు గ్రహించే పౌనపున్యం తగ్గుతుంటుంది. ఓకేనండి. పరిశీలకుడు దూరం పెరుగుతూ ఉంటే పరిశీలకుడు గ్రహించే పౌనపున్యం తగ్గుతున్నట్లు, మరి తరంగధైర్యం పౌనపున్యం తగ్గుతుంది అంటే తరంగధైర్యం ఏమవుతుందండి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మనకి కాంతిజనకం మరియు పరిశీలకుడు మధ్య దూరం పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా గ్రహించే పౌనపున్యం తగ్గుతున్నట్లు, తరంగధైర్యం పెరుగుతున్నట్లు అనిపించడం వలన అందువలన వర్ణపట రేఖలు ఎటువైపుకు స్థానభ్రంశం చెందుతాయంటే ఎరుపు రంగు వైపుకు స్థానభ్రంశం చెందుతాయి. ఎటువైపు స్థానభ్రంశం చెందుతాయండి ఎరుపు వైపుకు స్థానభ్రంశం చెందుతాయి. కాబట్టి అందువలన ఈ మార్పును అరుణ విస్థాపనం అని అంటారు. అరుణ విస్థాపనం అంటే ఏంటండి కాంతిజనకము మరియు పరిశీలకుడు మధ్య దూరం పెరుగుతున్నప్పుడు పరిశీలకుడు గ్రహించే పౌనపున్యం ఏమవుతుంది అంటే మరి తగ్గుతున్నట్లు ఉంటుంది. తరంగధైర్యం మాత్రం ఏ విధంగా పెరుగుతున్నట్లు ఉండడం వలన ఈ వర్ణపట రేఖలు ఏం చేస్తాయంటే ఎరుపు రంగు వైపుకు స్థానభ్రంశం చెందడం వలన మనకు ఈ మార్పును మరి ఏమంటున్నామంటే అరుణ విస్థాపనం అని అంటారండి. ఈ మార్పును ఏమంటాం అరుణ విస్థాపనం. మరి అదేవిధంగా నీలి విస్థాపనం చూసినాం అనుకోండి, మరి కాంతిజనకం మరియు పరిశీలకుడి మధ్య దూరం తగ్గుతున్నా అక్కడేమో పెరుగుతున్నా కాబట్టి ఇక్కడ తగ్గుతున్నప్పుడు మరి పరిశీలకుడు గ్రహించే కాంతి పౌనపున్యం ఏమైందండి ఇక్కడ పెరుగుతుంది. అక్కడ ఏమైంది తగ్గింది, ఇక్కడ పెరుగుతున్నప్పుడు మరి తరంగధైర్యం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఓకేనా. పౌనపున్యము పెరిగినప్పుడు తరంగధైర్యం తగ్గడం వలన వర్ణపట రేఖలు ఏం చేస్తాయంటే నీలి రంగు వైపుకు స్థానభ్రంశం చెందుతాయి. అందువలన మనం ఈ మార్పును ఏమని అంటామంటే నీలిరంగు వైపు స్థానభ్రంశం చెందడం వలన దీనిని నీలి విస్థాపనం అంటారండి. ఏమంటారండి నీలి విస్థాపనం అంటారు. అంటే కాంతిజనకము మరియు పరిశీలకుడు మధ్య దూరం తగ్గుతున్నప్పుడు పరిశీలకుడు గ్రహించే పౌనపున్యం పెరుగుతుంది, తరంగధైర్యం తగ్గుతుంది. కాబట్టి వర్ణపట రేఖలు ఎటువైపు స్థానభ్రంశం చెందుతాయంటే నీలి రంగు వైపు స్థానభ్రంశం చెందడం వలన అప్పుడు మనకు ఏ విస్థాపనం అంటున్నామండి నీలి విస్థాపనం అని అంటారు. మరి వర్ణపట రేఖలు నీలిరంగు వైపు స్థానభ్రంశం చెందుతాయి కాబట్టి అందువలన ఈ మార్పును నీలి విస్థాపనం అంటారు. అందువలన ఈ మార్పును ఏమంటారండి నీలి విస్థాపనము అంటారు. ఇక్కడ నిర్మాణాత్మక మరియు వినాశాత్మక వ్యతికరణ సిద్ధాంతం చూద్దామండి. మరి ఈ సిద్ధాంతంలో సంబద్ధ జనకాలు అంటే ఏమిటి, సంబద్ధ జనకాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే సంబద్ధ జనకాల్లో రెండు జనకాల మధ్య S1 S2 రెండు జనకాల మధ్య దశాభేదం శూన్యము లేదా స్థిర దశాభేదం ఉంటే వాటిని సంబద్ధ జనకాలు అంటారండి. ఏమంటారండి సంబద్ధ జనకాలు అంటారు. సంబద్ధ జనకాలు అంటే ఏంటిది రెండు జనకాల మధ్య దశాభేదము శూన్యము లేదా స్థిర దశాభేదం ఉంటే వాటిని సంబద్ధ జనకాలు అని అంటారు. మరి అసంబద్ధ జనకాలు అని అంటే ఏమిటి అండి రెండు జనకాల మధ్య దశాభేదం కాలంతో పాటు మారితే వాటిని మనము అసంబద్ధ జనకాలు అని అంటారు. అసంబద్ధ జనకాలు అంటే ఏంటిది రెండు జనకాల మధ్య దశాభేదము
కాలంతో పాటు మారితే దానిని మనం అసంబద్ధ జనకాలని అంటారు. మరి రెండు సంబద్ధ జనకాల తరంగాలు చూసినట్టయితే రెండు సంబద్ధ జనకాల తరంగాలను మనం y1 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని రాసుకుంటామండి. y1 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. మరి y2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. దీని ఈక్వేషన్ 2 అని తీసుకున్నామండి. ఇక్కడ ఏ అనేది కంపన పరిమితిని సూచిస్తుంది. ఏ ఏం సూచిస్తుందండి కంపన పరిమితిని. మరి పై అనేది ఏంటిది రెండు తరంగాల మధ్య దశ భేదము. మరి అదేవిధంగా మనం అధ్యారోపణ సూత్రం ప్రకారము ఓకేనండి అధ్యారోపణ సూత్రం ప్రకారము y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 అని తెలుసు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. y1 అంటే ఏం తెలుసు అండి ఏ సైన్ ఒమేగా టీ. అదే y2 అయితే ఏంటిదండి మనకు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఇక్కడ మనకు ఏది మనం కామన్ తీసినా ఓకే. ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి రూపంలో రాసుకుంటామండి. అందుకే ఏ సైన్ ఒమేగా టీ కాస్ పై ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే సైన్ పై అవుతుందండి. ఓకేనా అండి. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ ఒమేగా టీ కాస్ పై ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ సైన్ పై అవుతుంది. ఈ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ ఒమేగా టీ కాస్ పై ప్లస్ ఏ కాస్ ఒమేగా టీ సైన్ పై. ఇందులో ఏం చేస్తున్నామంటే దీంట్లో ఏ సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ పై మిగులుతుందండి. అదేవిధంగా ఇందులో ఏం చేస్తున్నామంటే కాస్ ఒమేగా టీని కామన్ తీస్తే ఏ సైన్ పై ఉంటుందండి. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. అదేవిధంగా ఇందులో మనము 1 ప్లస్ కాస్ పై ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ పైని ఏ కాస్ టీటా అనుకుంటున్నామండి. అదేవిధంగా ఏ సైన్ పైని మనం ఏమనుకుంటున్నామండి ఏ సైన్ టీటా అనుకుంటున్నాం. దీన్ని 4వ ఈక్వేషన్గా దీన్ని 5వ ఈక్వేషన్గా తీసుకున్నామండి. ఇక్కడ 4 మరియు 5 సమీకరణంలో 3వ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. మరి 3వ సమీకరణంలో y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ఏ సైన్ ఒమేగా టీ. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు ఈ 3వ సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాం అంటే ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ పై ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ పై ఏం తెలుసండి ఏ కాస్ టీటా. ఆల్రెడీ ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది కాబట్టి ఏ సైన్ ఒమేగా టీ కాస్ టీటా ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సైన్ పైని ఏ సైన్ టీటా అనుకున్నాం కాబట్టి ఇక్కడ మిగిలిన వర్డ్ ఏంటిదండి మనకు కాస్ ఒమేగా టీ. అంటే మనం ఏం రాసుకుంటాము ఏ సైన్ టీటా మళ్ళీ మిగిలిన వర్డ్ ఏంటిదండి కాస్ ఒమేగా టీ. ఓకే y ఈజ్ ఈక్వల్ టు ఇదేంటంటే మరి ఏ రూపంలో ఉందండి సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి రూపంలో ఉంది కాబట్టి సైన్ ఏ ప్లస్ బి రూపంలోకి రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ టీటా ఈక్వేషన్ 6. ఇక్కడ ఏ అనున్నది ఫలిత కంపన పరిమితిని సూచిస్తుంది కాబట్టి 4 మరియు 5వ సమీకరణాలను ఏం చేస్తున్నామండి వర్గం చేసి కూడుతున్నాం. ఇక్కడ 4, 5 సమీకరణాలు ఏం చేస్తున్నాం వర్గం చేసి కూడుతున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వాటిని చూద్దాం. ఇక్కడ వర్గం చేసి అంటే ఏ స్క్వేర్ ఈ రెండిట్లలో మనకు ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కామన్ తీసినాం కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే నెక్స్ట్ దీంట్లో మరి అదేవిధంగా మనకు ఏ స్క్వేర్ కూడా ఇందులో కూడా ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆ రూపంలో రాసుకుంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ పై ప్లస్ 2 ఇంటూ కాస్ పై ప్లస్ ఇక్కడ ఏమున్నదండి ఇంకా మిగిలింది మనకు సైన్ పై ఉంది కాబట్టి మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ పై అని రాసాం. మరి అందులో మరి ఈ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఏమవుతుందండి 1 అవుతుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1 అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ కూడా మనకు కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ పై 1 అవుతుంది కాబట్టి ఆల్రెడీ 1 ఉంది. 1 ప్లస్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 కాస్ పై అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 ప్లస్ 2 కాస్ పై. ఓకే ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు అండి ఐ రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కాస్ పై అవుతుంది కాబట్టి దీన్ని ఈక్వల్ టు కూడా మనం ఐగా రాసుకోవచ్చు. కంపన పరిమితి యొక్క తీవ్రతను సూచిస్తుంది. మరి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఇక్కడ 1 ప్లస్ కాస్ పై ఏందండి 1 ప్లస్ కాస్ పై 2 కాస్ స్క్వేర్ పై బై 2 రాసుకోవచ్చు అండి.
ఓకేనా. 2a² ఇంటూ 2 cos² π/2 i ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే 2 2 జా 4 కాబట్టి 4a² cos² π/2. ఇక్కడ మనము a²ని మనం ఏం రాసుకుంటున్నామండి i0గా రాసుకుంటున్నామండి i0గా. మరి ఇక్కడ మనకు i ఈజ్ ఈక్వల్ టు 4i0 cos² π/2 అవుతుందండి. ఏమవుతుంది ఇది i ఈజ్ ఈక్వల్ 4i0 cos² π/2 అవుతుంది. ఇక్కడ మనకు i ఈజ్ ఈక్వల్ టు 4i0 cos² π/2. ఇక్కడ నిర్మాణాత్మక వ్యతీకరణం కాబట్టి ఇక్కడ తీవ్రత గరిష్టం కావాలంటే మనకి ఏమవుతుందండి cos π/2 ఈక్వల్ 1 అంటే π ఈజ్ ఈక్వల్ ఎంత ఏం కావాలి మనకి 2nπ అవుతుంది. అంటే నిర్మాణాత్మక వ్యతీకరణలో π ఈజ్ ఈక్వల్ 2nπ కాబట్టి n ఈజ్ ఈక్వల్ ఏంటిదంటే మనకు 0, 1, 2, 3 డాష్. ఇక్కడ మనకి మరి పై అనేది ఏంటిదండి ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 0, 2π, 4π, 6π అవుతుంది. అంటే ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే i గరిష్టము ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందండి 4i0 అవుతుంది. అదే తీవ్రత కనిష్టం కావాలి అని అంటే మనకి ఏమవుతుందండి cos π/2 ఈక్వల్ టు 0 అంటే π ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2n+1 ఇంటూ πగా తీసుకుంటే మనకి ఇక్కడ n ఈక్వల్ టు 0, 1, 2, 3 డాష్. అంటే π ఈజ్ ఈక్వల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు π, 3π, 5π వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇందులో మన π/2 ఈక్వల్ టు 0 కాబట్టి ఇది మొత్తం టోటల్ టర్మ్ 0 అవుతుంది. కాబట్టి i కనిష్టం ఈక్వల్ ఏమవుతుందండి 0 అవుతుంది. యంగ్ ప్రయోగాన్ని చూద్దామండి. మరి ఈ యంగ్ ప్రయోగంలో వ్యతీకరణము అంటే ఏందనేది చూస్తే 2 లేదా అంత ఎక్కువ సంఖ్యలో తరంగాలు అధ్యారోపణం చెందడం వల్ల 2 లేదా అంతకన్నా ఎక్కువ తరంగాలు అధ్యారోపణం చెందడం వల్ల శక్తి తీవ్రతలో సంభవించే మార్పును వ్యతీకరణం అంటారండి. ఇక్కడ వ్యతీకరణం అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో తరంగాలు ఏం చేయాలండి అధ్యారోపణం చెందడం వల్ల శక్తి తీవ్రతలో సంభవించే మార్పును మనం ఏమంటున్నామంటే వ్యతీకరణం అంటాము. ఇక్కడ మనకు S1 S2 అనే కాంతి జనకాలు ఇక్కడ తెరకు ఈ జనకాలకు మధ్య దూరం ఎంత దూరంలో ఉందండి D దూరంలో ఉన్నది. ఒక్కసారి మనం 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో తరంగాలు ఏం చేయాలి అధ్యారోపణం చెందడం వల్ల శక్తి తీవ్రతలో సంభవించే మార్పును మనం ఏమంటున్నామంటే వ్యతీకరణం అని అంటారు. మరి థామస్ యంగ్ ఏం చేశారంటే 2 సంబద్ధ కాంతి జనకాలను ఉపయోగించి కాంతి వ్యతీకరణాన్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించాడండి. ఏం చేశాడండి 2 సంబద్ధ కాంతి జనకాలను ఉపయోగించి మరి వ్యతీకరణాన్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించడం జరిగింది. మరి ఏకవర్ణ కాంతి సన్నని సూది రంధ్రము S పై పతనం చెంది పతనం చెంది గోళాకార తరంగాగ్రాన్ని అంటే తరంగాన్ని జనింపచేస్తే S నుండి సమాన దూరంలో మనకి మళ్ళీ ఏమున్నాయండి S1 S2 అనే మనకు 2 సన్నని సూది రంధ్రాలు ఉన్నాయి. మరి తెర నుంచి ఇది ఎంత దూరంలో ఉంచబడింది D దూరంలో ఉంచబడింది D దూరంలో ఉంచబడింది. కాబట్టి ఇక్కడ 2 శృంగాలు లేదా 2 ద్రోణులు అధ్యారోపణం చెందే బిందువుల మధ్య మనకేం చేస్తుందంటే నిర్మాణాత్మక వ్యతీకరణం జరిగి ద్యుతిమయ పట్టీలు వెలుగు పట్టీలు ఏర్పడతాయండి. ఎప్పుడు ఏర్పడతాయి వెలుగు పట్టీలు కానీ ద్యుతిమయ పట్టీలు కానీ అంటే 2 శృంగాలు లేదా 2 ద్రోణులు అధ్యారోపణం చెందినప్పుడు మాత్రమే. అంటే చెందితే ఆ బిందువుల వద్ద మనకి ఏం చేస్తుందంటే నిర్మాణాత్మక వ్యతీకరణం జరిగి మరి అదేవిధంగా తెరపై మనకేం చేస్తాయంటే ద్యుతిమయ కానీ మనకి అదేవిధంగా వెలుగు పట్టీలు ఏర్పడతాయి. ఇక్కడ మరి మనకి ఒక తరంగం యొక్క శృంగము మరొక తరంగం యొక్క ద్రోణి అధ్యారోపణం చెందే బిందువుల వద్ద వినాశక వ్యతీకరణం జరిగి మరి అదేవిధంగా తెరపై ఏమి ఏర్పడతాయంటే ద్వితీయ పట్టీలు కానీ చీకటి పట్టీలు కానీ ఏర్పడతాయండి. అంటే మరి ఇక్కడ ఒక తరంగం యొక్క శృంగము మరొక తరంగం యొక్క ద్రోణి అధ్యారోపణం చెందే బిందువుల వద్ద మనకు చీకటి పట్టీలు ఏర్పడతాయి తెరపై. అదేవిధంగా 2 శృంగాలు కానీ 2 ద్రోణులు కానీ అధ్యారోపణం చెందినప్పుడు
మనకేం చేస్తుంది అని అంటే మరి ఇక్కడ నిర్మాణాత్మక వ్యతీకరణం జరిగి మరి అదేవిధంగా మనకు ఇక్కడ తెరపై మరి అదేవిధంగా వెలుగు పట్టీలు ఏర్పడతాయి. ఓకే, మరి ఇందులో తెరపై వెలుగు మరియు చీకటి పట్టీలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఏర్పడతాయండి. ఇక్కడ తెరపై వెలుగు మరియు చీకటి పట్టీలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ మనము పట్టీ వెడల్పు చూసినట్టయితే మనకి ఇక్కడ 2 వరుస వెలుగు లేదా చీకటి పట్టీల మధ్య దూరాన్ని పట్టీ వెడల్పు అంటారండి. 2 వరుస వెలుగు లేదా చీకటి పట్టీల మధ్య ఉండే దూరాన్ని పట్టీ వెడల్పు అంటారు. కాబట్టి దీనిని బీటాతో సూచిస్తారండి. 2 వరుస వెలుగు కానీ లేకపోతే చీకటి పట్టీల మధ్య దూరాన్ని కానీ పట్టీ వెడల్పు అంటారు. కాబట్టి ఇక్కడ పదభేదం డెల్టా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి డి సైన్ టీటా. ఇక్కడ టీటా ఏది చాలా స్వల్పమైతే పటం నుండి అంటే ఇక్కడ మనకు ట్యాన్ టీటా అంటే సైన్ టీటాకు ట్యాన్ టీటా ఈక్వల్ టు మనం ఏం తీస్తున్నామండి x/dగా తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా వెలుగు పట్టీల మధ్య ఏది పదభేదము అంటే మరి వెలుగు పట్టీల మధ్య పదభేదము S2p మైనస్ S1p ఈక్వల్ టు n లాంబ్డా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు S2p మైనస్ S1p ఈక్వల్ టు మనకేంటండి n లాంబ్డా అంటే మనకి ఇక్కడ ఏంది S2p మైనస్ S1p ఈక్వల్ టు d సైన్ టీటా ఈక్వల్ టు n లాంబ్డా అవుతుందండి. d సైన్ టీటా ఈక్వల్ టు n లాంబ్డా. ఇక్కడ d ఇంటూ x/d ఈక్వల్ టు n లాంబ్డా. xని ఇక్కడనే ఉంచేస్తే మరి ఇక్కడ మనకు n లాంబ్డా ఈ d అడిపోతుంది కాబట్టి n లాంబ్డా d బై స్మాల్ d అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నామండి. ఇక్కడ x ఈక్వల్ టు n లాంబ్డా d/d అవుతుంది కాబట్టి ఈక్వేషన్ 1. ఇక్కడ n ఈక్వల్ టు 0, 1, 2, 3 డాష్. ఈ సమీకరణం ఏం తెలియజేస్తుందంటే వెలుగు పట్టీ యొక్క స్థానాన్ని తెలుపుతుంది అండి. మరి ఈ సమీకరణం వెలుగు పట్టీ యొక్క స్థానాన్ని తెలుపుతుంది కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 0 అయితే ఇక్కడ మనము x0 అని రాసుకుంటే ఇక్కడ 0 అవుతుంది. కాబట్టి టోటల్ టర్మ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ x1 అవుతుంది. ఇక్కడ మనకు లాంబ్డా d/d అవుతుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అప్పుడు x2 ఈజ్ ఈక్వల్ టు 2 లాంబ్డా d బై ఏమవుతుందంటే స్మాల్ d అవుతుంది. కాబట్టి x1 వాల్యూ లాంబ్డా d/d, x2 వాల్యూ 2 లాంబ్డా d/d. కాబట్టి 2 వరుస వెలుగు పట్టీల మధ్య దూరం x2 మైనస్ x1 అని తీసుకుంటే ఇక్కడ మనకు 2 లాంబ్డా d/d మైనస్ లాంబ్డా d/d. 2 లాంబ్డా d/dలో నుంచి లాంబ్డా d/d తీసివేస్తే లాంబ్డా d/d వస్తుంది. అంటే దీనినే మనం పట్టీ వెడల్పు అన్నాం కాబట్టి దీని బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా d/dగా తీసుకోవడం జరుగుతుందండి. మరి అదేవిధంగా ఇక్కడ మనము సమీకరణం 2 అనుకుంటున్నాం. అదేవిధంగా చీకటి పట్టీలలో మరి పదభేదం చూసినట్టయితే S2p మైనస్ S1p ఈజ్ ఈక్వల్ టు 2n+1 లాంబ్డా/2 అండి. అక్కడ వెలుగు పట్టీలో మనం S2 మైనస్ S1p ఈక్వల్ టు ఏం రాసినామండి n లాంబ్డా. ఇక్కడ S2p మైనస్ S1p ఈజ్ ఈక్వల్ 2n+1 ఇంటూ లాంబ్డా/2. అంటే ఇక్కడ ఏమవుతుంది d సైన్ టీటా ఈజ్ ఈక్వల్ 2n+1 ఇంటూ లాంబ్డా/2. ఇక్కడ సైన్ టీటా అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి x/d కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ లాంబ్డా/2. కాబట్టి ఇక్కడ xని ఇక్కడనే ఉంచేసి ఇది అటు తీసుకోపోతే 2n+1 ఇంటూ లాంబ్డా ఇది d అవుతుంది బై మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆల్రెడీ 2d అవుతుంది. ఇక్కడ దీని సమీకరణం 3 అనుకుంటున్నాం. n ఈజ్ ఈక్వల్ 0, 1, 2, 3 డాష్గా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమనుకున్నామండి సమీకరణం 3. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ లాంబ్డా d/2d దీని ఈక్వేషన్ 3 అనుకున్నామండి. మరి n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 డాష్. ఓకే, ఇక్కడ 3వ సమీకరణం చీకటి పట్టీల యొక్క స్థానాన్ని తెలుపుతుందండి. మనకు అంతకుముందు ఈక్వేషన్ ఏం తెలియజేసిందండి వెలుగు పట్టీల యొక్క స్థానాన్ని తెలపడం జరిగింది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 0 రాసుకుంటే ఇక్కడ x0 అంటే x0 ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇది మొత్తం టోటల్ ఏరియా 0 అవుతుంది కాబట్టి 2n అనేది 0 అవుతుంది. ఓన్లీ 1 ఇంటూ లాంబ్డా d/2d అంటే లాంబ్డా d/2d రాసుకున్నాం. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ 1 అంటే మనకేం ఏంటిదండి ఇక్కడ 1 కాబట్టి 2 ఇంటూ 1 2 + 1 3
3λd/2d అవుతుంది. అదేవిధంగా n = 2 తీసుకుంటే ఇక్కడ x2 కాబట్టి ఇక్కడ 2 4 4 + 1 5 5λd/2d అవుతుంది. ఇదేంటిదండి మనకు x2. ఇదేంటిదండి మనకు x1. x1 ఏమొచ్చిందండి 3λd/2d, x2 ఏమొచ్చిందండి 5λd/2d వచ్చింది. రెండు వరుస చీకటి పట్టీల మధ్య దూరము అంటే x2 - x1లో నుంచి తీసివేస్తే 5λd/-2d 5λd/2d - 3λd/2d. ఇక్కడ మనకు ఏమవుతుందంటే 5λdలో నుంచి 3λdని తీసివేస్తే అంటే 2d మనకు వస్తుంది కాబట్టి 5λd/ - 3λd కాబట్టి ఇక్కడ 5λdలో నుంచి 3λd పోతే మనకి ఎంత వస్తుందండి బీటా = 2λd/2d. ఇక్కడ 2 టిక్ పోతుంది. ఇక్కడ ఓన్లీ ఏం మిగులుతుందంటే బీటా = λd/d మిగులుతుందండి. ఇది ఈక్వేషన్ 4. అయితే ఇక్కడ మనకి ఏది వెలుగు పట్టీలకు కూడా λd/dనే వచ్చింది, చీకటి పట్టీలకు కూడా λd/dనే కాబట్టి ఇక్కడ పట్టీ వెడల్పు ఏ విధంగా ఉంటుందంటే వెలుగు మరియు చీకటి పట్టీలకు వెడల్పు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. ఇది వ్యతీకరణం పరిశీలించడానికి యంగ్ ప్రయోగానికి సంబంధించిందండి. అంటే ఇక్కడ మనకు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందండి వెలుగు మరియు చీకటి పట్టీలకు సంబంధించిన వెడల్పు ఒకే విధంగా ఉంటుందనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వివర్తనం గురించి నేర్చుకుందామండి. మరి ఇక్కడ వివర్తనం అంటే ఏమిటి? పదునైన అవరోధాలు లేదా మరి కంతల మీద కాంతి పతనమైనప్పుడు వంగి ప్రయాణించడాన్ని వివర్తనం అని అంటారండి. వివర్తనం అని అంటే ఏంటిదంటే పదునైన అవరోధాలు కానీ కంతల మీద కానీ కాంతి పతనమైనప్పుడు వంగి ప్రయాణించడాన్ని వివర్తనం అని అంటారు. మరి మనం మామూలుగా మనము ఎప్పుడైనా మనం మాట్లాడినప్పుడు మాట్లాడిన పదాలు అవతలి రూమ్లోకి వినపడుతున్నాయంటే దానికి కారణం కూడా ఆ గోడల అంచుల వెంబడి వంగి ప్రయాణించడానికి గల కారణం కూడా వివర్తనం అని చెప్పవచ్చు. మరి వీటి వివర్తనము అంటే విషయాన్ని మనం ఒకసారి చూస్తే వివర్తనము అని అంటే పదునైన అవరోధాలు లేదా కంతల మీద కాంతి పతనమై వంగి ప్రయాణించుటను వివర్తనము అంటారు. వివర్తనము అంటారు అంటే ఫలితంగా వెలుగు చీకటి ప్రాంతాలు ఒకదాని తర్వాత మరొకటి అవరోధపు జామితీయ నీడలో ఏర్పడతాయండి. వెలుగు చీకటి పట్టీలు ఒకదాని తర్వాత ఒకటి ఏం చేస్తాయంటే అవరోధపు జామితీయ నీడలో మనకేం చేస్తాయంటే ఏర్పడడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఒంటి చీలికను చూద్దామండి. మరి ఒంటి చీలిక అంటే ఏందనే విషయాన్ని చూస్తే మరి ఇక్కడ మనము ఒక ఏకవర్ణ కాంతి జనకంచే ప్రతిదీప్తం చేయబడిన సన్నని చీలికను తీసుకుందాం. ప్రతిదీప్తం చేయబడిన ఒక సన్నని చీలికను తీసుకుందాం. మరి అప్పుడు చీలికకు ఎదురుగా ఉన్న తెరపై కాంతివంతమైన మధ్య ప్రాంతము మరియు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడే చీకటి వెలుగు ప్రాంతాలు ఏర్పడడం గమనిస్తామండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఒక ఏకవర్ణ కాంతి జనకంచే ప్రతిదీప్తం చేయబడిన సన్నని చీలికను తీసుకుంటే అప్పుడు చీలికకు ఎదురుగా ఉన్న తెరపైన ఒక కాంతివంతమైన మధ్య ప్రాంతము మరియు అదేవిధంగా ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడే ఒకటి చీకటి వెలుగు ప్రాంతాలు ఏర్పడడం గమనించవచ్చు. అంటే కాంతి తీవ్రత కేంద్రం నుండి దూరంగా వెళ్ళే కొద్దీ ఏం చేస్తుంది అంటే తగ్గడం జరుగుతుందండి. కాంతి తీవ్రత ఏం చేస్తుందంటే కేంద్రం నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు మరి మనకు ఏం చేస్తుంది కాంతి తీవ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనము LN అనేది మనము వెడల్పు గల ఒక ఒంటి చీలిక తీసుకుందామండి. LN అనే ఒక ఒంటి చీలికపై ఒక సమాంతర కాంతి కిరణ పుంజం ఏం చేస్తుందండి అభిలంబంపై మనకు పతనం చెందింది అని అనుకుందాం. పతనం చెందింది. దాని నుండి వివర్తనం చెందిన కాంతి కిరణాలు
తెరపైన ఏం చేస్తాయండి, పతనం అవుతాయి. కాబట్టి మరి చీలిక మధ్య భాగం ఏంటిదండి ఇక్కడ ఎం. చీలిక మధ్య భాగం ఏంటిది ఎం. మరి చీలిక తలం నుండి ఎం వద్ద గీచిన లంబం తెరను ఇంకో ఇక్కడ లంబం యొక్క తెర ఉంది, సి వద్ద తాకడం జరుగుతుందండి. చీలికం యొక్క తలం నుండి లంబంగా ఎక్కడ తాకుతుందండి, ఇక్కడ సి వద్ద తాకడం జరుగుతుంది. మరి ఆ విధంగా పి వద్ద కాంతి తీవ్రతను తెలుసుకున్నటకు, ఈ పి వద్ద కాంతి తీవ్రతను తెలుసుకున్నటకు మనం ఏం చేస్తున్నామండి, ఎల్ అనేది మరి అదేవిధంగా ఎం అనేది ఎన్ బిందువుల నుండి పీలను కలిపే విధంగా పీలను ఎల్ఎంఎల్లను ఏం చేయాలండి, ఎల్ఎంఎల్లను పీలను కలిపే విధంగా మనం ఏం చేయాలంటే రేఖలు గీయాలి. పీలను ఎల్ఎంఎల్లను ఏం చేయాలండి, మరి అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం, బిందువుల నుండి పీలను కలిపే విధంగా మనం ఏం చేయాలి అంటే రేఖలను గీయాలి. ఇప్పుడు మనకు ఈ రేఖతో మరి ఎంసీతో చేసేటటువంటి కోణాన్ని మనం ఏమనుకున్నామండి, టీటా కోణం చేస్తాయి అనుకున్నాం. కాబట్టి పతన కాంతి తరంగాగ్రము చీలిక తలానికి సమాంతరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి మరి చీలిక వద్ద తరంగాగ్రంలోని బిందువులను, చీలికలోని తరంగాగ్రంలోని బిందువులను గౌణ జనకాలుగా మనం ఏం చేయొచ్చు అంటే పరిగణించవచ్చు. చీలికలోని మనము తరంగాగ్రంలోని వేర్వేరు బిందువులను గౌణ జనకాలుగా పరిగణిస్తే అప్పుడు ఈ గౌణ జనకాలన్నీ ఒకే దిశలో ఉంటాయండి. ఈ గౌణ జనకాలన్నీ కూడా మనకు ఏ విధంగా ఉంటాయి, ఒకే దిశలో ఉండటం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి చీలికంచుల మధ్య పదాభేదం చూసినట్టయితే, అంటే దశాభేదం చూసినట్టయితే ఇక్కడ మనకు ఎన్పి మైనస్ ఎల్పి ఈజ్ ఈక్వల్ టు మనకేందంటే ఎన్క్యూ. ఓకేనండి, ఇక్కడ మనకేంది ఎన్క్యూ. కాబట్టి ఇక్కడ మనం ఏ సైన్ టీటా, కాబట్టి టీటా చిన్నదైనప్పుడు సైన్ టీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏ టీటా అవుతుంది. ఓకే, మరి చీలిక తలంలో మరో 2 బిందువులు ఏమున్నాయండి, M1 M2లు. కాబట్టి ఇవి y దూరంలో వేరు చేయబడి ఉన్నాయని అనుకుందాం. ఇవి ఏ దూరంలో వేరు చేయబడి ఉన్నాయనుకుందాం. మరి అప్పుడు M2P ఇందాక మనం NP మైనస్ LP ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ M2P మైనస్ M1P ఈజ్ ఈక్వల్ టు y టీటా. ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న కాంతి జనకాల నుండి మరి సమానమైన సంబద్ధ కాంతి జనకాలను కలపగా P వద్ద మనకి ఏం చేస్తుందండి, సంబద్ధ కాంతి జనకాలను కలిపితే మనకు P వద్ద ఫలిత తీవ్రత రావడం జరుగుతుంది. ఈ గణనలను సమాకలన గణితం ఉపయోగించి ప్రెనెల్ లెక్కగట్టడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ అందువల్ల ఈ వివర్తన వ్యూహాన్ని మనం ఏమంటున్నామంటే ప్రెనెల్ వివర్తనం అని అంటారు. ఈ వ్యూహాన్ని ఏమంటున్నామండి, ప్రెనెల్ వివర్తనము అంటారు. ఇక్కడ ఈ వివర్తన వ్యూహంలో మరి తెరపై మధ్య బిందువు C కాబట్టి అక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మధ్య బిందువు C కాబట్టి అక్కడ టీటా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. కాబట్టి అంటే అన్ని పదభేదాలు శూన్యం. ఓకేనా, టీటా ఈజ్ ఈక్వల్ 0 అయిందనుకోండి, అన్ని పదభేదాలు ఏమవుతాయండి, శూన్యం. అంటే చీలిక అన్ని భాగాల నుండి ఒకే దశ గల కాంతి అంశాలు చేరుతాయి. దీనివల్ల C బిందువు గరిష్ట తీవ్రతను కలిగి ఉంటుంది. చీలిక అన్ని భాగాల నుండి ఒకే దశ గల కాంతి అంశాలు చేరడం వలన మనకు C బిందువు వద్ద గరిష్ట తీవ్రతను కలిగి ఉంటుంది. కాబట్టి ప్రయోగ ఫలితాలను అనుసరించి టీటా ఈజ్ ఈక్వల్ 0 అయినటువంటి కేంద్రం C వద్ద కాంతి తీవ్రత గరిష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు గరిష్టంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా టీటా ఈజ్ ఈక్వల్ టు n+1/2 × h/a వద్ద కూడా కాంతి తీవ్రత ఏ విధంగా ఉంటుందండి, గరిష్టంగా ఉంటుంది. అంతేకాక టీటా ఈజ్ ఈక్వల్ టు n/λ/a, n ఈక్వల్ +or-1 +or-2 +or-3ల వద్ద కాంతి తీవ్రత కనిష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పదభేదము ఈ ఏ నాటి తీసుకుపోయినాం అనుకోండి 1 కాబట్టి ఏ టీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, λ/a. అంటే ఎంతో కాంతి అంశాలు ఏమవుతున్నాయి, తగ్గుతూ మధ్య గరిష్టం నుండి కాంతి తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఓకేనండి, ఎంతో కాంతి అంశాలు తగ్గుతూ మధ్య గరిష్టం నుండి కూడా కాంతి తీవ్రత మనకి ఏం చేస్తుంటుందండి, తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ఒంటి చీలిక వివర్తన వ్యూహాన్ని చూద్దామండి. ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే 2 క్షురిక బ్లేడ్లు, తిన్నని ఫిలమెంట్ కలిగిన పారదర్శకమైన గాజు విద్యుత్ బల్బు, మరి 2 బ్లేడ్ల అంచులు సమాంతరంగాను వాటి మధ్య సన్నని చీలిక ఉండేటట్లు వాటిని
ఏం చేయాలండి, ఒకరు పట్టుకునేటట్లు ఉండాలి, సమాంతరంగా వాటిని పట్టుకునేటట్టు ఉన్నట్లయితే మరి చీలికను ఫిలమెంటుకు సమాంతరంగా సరిగా కంటికి ముందు ఉంచండి. చీలికను ఏం చేయాలండి, ఫిలమెంటుకు సమాంతరంగా సరిగా కంటికి ముందు ఉంచేటట్లు చేసినట్టయితే మరి విజయాన్ని దానిలో మనకు మరి ద్వితీయ పట్టీలతో చూడగలగాలి. అక్కడ మనం ఏం చేయాలంటే ఆ వ్యూయాన్ని దానిలో మనం ఏం చేయాలండి, ద్వితీయ పట్టీలతో చూడాలి. అన్ని పట్టీల స్థానం మరి కాంతి దైర్ఘ్యం మీద ఆధారపడుతుంది. అంటే ద్వితీయ పట్టీలు కానీ ద్వితీయ పట్టీలు కానీ మన కాంతి తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడతాయి కాబట్టి పట్టీలలో కొన్ని రంగులలో కనిపిస్తాయి. ఓకేనా అండి. మరి ఎరుపు లేదా ఇక్కడ మనకి ఎరుపు లేదా నీల నిర్గలను ఉపయోగించి పట్టీలు మరింతగా స్పష్టంగా కనపడేటట్లు చేయవచ్చు. అంటే 2 బ్లేడ్లను ఒంటి చీలిక ఏర్పడేటట్లుగా పట్టుకొని ఉంచడం ద్వారా ఒక బల్బు ఫిలమెంట్ను చూస్తే స్పష్టమైన వివర్తన పట్టీలను ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ స్పష్టమైన వివర్తన పట్టీలను ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 నిర్గణలు మనకు అందుబాటులో ఉండడంతో నీలం పట్టీలతో పోల్చినప్పుడు ఎక్కువ వెడల్పుగా ఉండే ఎరుపు పట్టీలను చూడవచ్చండి. ఎక్కువ ఎరుపుగా ఉండే పట్టీలను చూడవచ్చు. కాబట్టి మరి పగటిపూట అంటే కంటి వద్ద స్వల్ప కోణం చేసే ఇంకో యోగ్యమైన ప్రకాశవంతమైన జనకం ఉంటుంది. కాకపోతే మన సూర్యునితో ప్రత్యక్షంగా చేయకూడదండి. మరి అదేవిధంగా మనకు ఒకవేళ చేసినా కూడా అంటే మనకు మరి సూర్యుడు 1/2 డిగ్రీల కోణాన్ని మాత్రమే చేస్తాడు కాబట్టి మరి ఎలాగూ పట్టీలను ఇవ్వదు, ఎలాగూ పట్టీలను ఇచ్చే అవకాశము ఉండదు. కాబట్టి మరి ఇక్కడ మనకు వ్యతీకరణం వివర్తనాల్లో కాంతి శక్తి పునర్వితరణ అవుతుంది. వ్యతీకరణ వివర్తనాల్లో మనకేం చేస్తుందంటే కాంతి శక్తి పునర్వితరణ అవ్వడం జరుగుతుంది. మరి అక్కడ మరి అదేవిధంగా మరి ఒక ప్రాంతంలో ద్వితీయ పట్టీలు మరి అదేవిధంగా వేరొక ప్రాంతంలో చూసినట్లయితే ద్వితీయమయ పట్టీలను ఏర్పరిచినట్లయితే అక్కడనేమో ద్వితీయమయ పట్టీలనేమో శక్తి పెరగడం, మరి అదేవిధంగా ద్వితీయ పట్టీల్లో శక్తి తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శక్తిలో వృద్ధి కానీ నష్టం కానీ జరగదు కాబట్టి అంటే నష్టం కానీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఇది శక్తి నిత్యత నియమానికి సుసంగతం అవుతుందని చెప్పవచ్చు. ఇది శక్తి నిత్యత నియమానికి ఏమవుతుందండి, సుసంగతం అవుతుంది. అంటే ఒక ప్రాంతంలో మనకు ద్వితీయ పట్టీలు శక్తి తక్కువగాను వేరొక ప్రాంతంలో ద్వితీయ పట్టీలను చూసినట్లయితే శక్తి పెరగడం జరుగుతుంది. అంటే శక్తిలో వృద్ధి కానీ నష్టం కానీ ఉండదు. కాబట్టి ఇది శక్తి నిత్యత నియమానికి ఏమవుతుందండి, సుసంగతం అవుతుందని చెప్పవచ్చు. దృక్సాధనాల పృథక్కరణ సామర్థ్యం చూద్దామండి. స్పష్టంగా చూడగలిగిన 2 బిందువుల మధ్య కనీస దూరం యొక్క విలోమాన్ని స్పష్టంగా చూడగలిగిన 2 బిందువుల మధ్య కనీస దూరం యొక్క విలోమాన్ని మరి ఆ దృశ్య పరికరం యొక్క పృథక్కరణ సామర్థ్యం అంటారు. పృథక్కరణ సామర్థ్యం అంటే ఏంటిదంటే స్పష్టంగా చూడగలిగిన 2 బిందువుల మధ్య కనీస దూరం యొక్క విలోమాన్ని ఆ పరికరం యొక్క పృథక్కరణ సామర్థ్యం అంటారు. ఇక్కడ కుంభాకార పతనమైన ఒక సమాంతర కాంతి కిరణ పుంజాన్ని తీసుకుందాం. మరి ఆ కటకం దోషరహితమైందైతే అప్పుడు జామితీయ దృశ్య శాస్త్రం అనుసరించి అప్పుడు ఆ కటకం దోషరహితమైంది అనుకోండి, ఆ కిరణపుంజం ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవ్వాలి. అయితే వివర్తనం వల్ల ఆ కిరణపుంజం ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవ్వడానికి బదులు పరిమిత వైశాల్యం గల చుక్కగా ఏర్పడుతుందండి. పరిమిత వైశాల్యం గల చుక్కగా ఏర్పడుతుంది. అంటే మనకి కేంద్రీకృతం అవ్వాలి, కానీ వివర్తనం వల్ల ఆ కిరణపుంజం ఏం చేస్తుందండి, ఒక బిందువు వద్ద కేంద్రీకృతం కావడానికి బదులుగా మనకేం చేస్తుంది, ఒక చుక్క ఏర్పడడం జరుగుతుంది. కేంద్రంలో ఏర్పడిన వృత్తాకారపు వెలుగు ప్రాంతము వ్యాసార్థము మరి ఇక్కడ R0 = 1.22 λf/2a. R0 0. ఇక్కడ మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి, 0.61 λf/a అవుతుంది. ఇక్కడ మరి అదేవిధంగా ఎఫ్ అనేది ఏంది, కుంభాకార కటకం యొక్క నాభ్యంతరము. అదేవిధంగా ఇక్కడ 2a అనేది ఏంటిదండి, మరి ఇక్కడ వ్యాసాన్ని తెలపడం జరుగుతుంది. అంటే మనకి ఈ విధంగా మరి చూసినట్టయితే మరి పృథక్కరణం చేయవలసిన 2 నక్షత్రాలకు మనకి ఏంటిదండి, F∆t
ఇక్కడ R0 ఈజ్ ఈక్వల్ టు 0.61 లాంబ్డా ఎఫ్ బై ఏ. ఇక్కడ మనకు డెల్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 0.61 లాంబ్డా ఎఫ్ బై ఏను సూచించడం జరుగుతుంది. ఇక్కడ మనకి మరి ఇక్కడ మనకు 2a ఏం సూచిస్తుందండి మరి వ్యాసము సూచించడం జరుగుతుంది. అదే ఎఫ్ అనేది ఏం తెలియజేస్తుందండి కుంభాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని సూచించడం జరుగుతుంది. మరి ఇక్కడ మరి దీనికి సంబంధించింది దీన్నే మనం ఏమంటున్నామండి దృక్సాధనాల పృథక్కరణ సామర్థ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కిరణ దృశ్యశాస్త్రం చెల్లుబాటు చూద్దామండి. మరి ఇక్కడ ఒక సమాంతర కాంతి పుంజంతో ఏ పరిమాణం గల ఒక కంతను ప్రకాశింపచేస్తే అది కంత నుంచి వివర్తిత కాంతిని పంపిస్తుందండి. మరి ఈ కాంతి ఉజ్జాయింపుగా మరి ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే లాంబ్డా బై ఏ కోణంతో వ్యాపిస్తుందండి. ఈ కాంతి ఉజ్జాయింపుగా ఏం చేస్తుంది లాంబ్డా ఏ బై కోణంతో వ్యాపించడం వల్ల ఇది ద్వితిమయ గరిష్ట కోణీయ పరిమాణం అవుతుంది. కాబట్టి ఇక్కడ కాంతి మరి జెడ్ దూరాన్ని ప్రయాణించడంలో వివర్త కాంతి ఏం సూచిస్తుందంటే జెడ్ లాంబ్డా బై ఏ వెడల్పును సూచిస్తుందండి. జెడ్ లాంబ్డా బై ఏ అనేది మరి మనకి ఏకి సమానం అవుతుంది. కాబట్టి జెడ్ లాంబ్డా బై ఏ మరి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏని తీసుకొస్తే ఏ స్క్వేర్ అవుతుంది, లాంబ్డాని తీసుకొస్తే బై అవుతుంది. కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై లాంబ్డా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి మరి జెడ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై లాంబ్డా. కాబట్టి జెడ్ఎఫ్ కన్నా అధిక దూరాలకు వివర్తనం వలన విచలనం ఏం చేస్తుంది కిరణ దృశ్యశాస్త్రం కన్నా మరి అధికంగా ఉండడం జరుగుతుంది. అధిక దూరాలకు వివర్తనం వలన విచలనం ఏం చేస్తుందండి కిరణ దృశ్యశాస్త్రం కన్నా అధికంగా ఉంటుంది. కాబట్టి సమీకరణం 1 ప్రకారం తరంగ ధైర్యం శూన్యాన్ని సమీపిస్తున్నప్పుడు కిరణ దృశ్యశాస్త్రపు యథార్థం తెలుపుతుందండి. సమీకరణం 1 ఏంటంటే తరంగ ధైర్యం శూన్యాన్ని సమీపిస్తున్నప్పుడు కిరణ దృశ్యశాస్త్రం యొక్క యథార్థతను తెలపడం జరుగుతుంది. ఈరోజు ధ్రువణం అనే టాపిక్ గురించి చూద్దామండి. అయితే ఇక్కడ వ్యతీకరణం వివర్తనం ప్రభావాలు గాలిలో ప్రయాణించేటటువంటి ధ్వని వంటి అనుదైర్ఘ్య తరంగాల ఉనికిని మాత్రమే కలిగి ఉంటాయి. అదే చూస్తే ధ్రువణం దృగ్విషయం మాత్రం కాంతి తరంగాల వంటి తిర్యక్ తరంగాలకు మాత్రమే ప్రత్యేకమని ఇక్కడ చెప్పవచ్చండి. ఆల్రెడీ మనము ఈ సమీకరణం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. మరి మనకు ఏది ఒక చివర బిగించి మనము ఆ తాడును మనము పైకి కిందికి జరిపినప్పుడు అది ఎక్స్ అక్షం దిశలో చలిస్తుంది అనే విషయం మనము అంతకుముందు ఫస్ట్ చాప్టర్లో చదివాం. అయితే ఆ యొక్క సమీకరణం మరి y, x, t ఈజ్ ఈక్వల్ టు a sin kx మైనస్ ఒమేగా t. ఇక్కడ a అనేది డోలన పరిమితి. మరి ఒమేగా అంటే ఏంటిదండి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t ఆర్ 2π కూడా రాసుకోవచ్చు. కాబట్టి తరంగ కోణీయ పౌనపున్యం. మరి ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π/k అని కూడా మనం అంతకుముందు చాప్టర్లో నేర్చుకున్నాం. మరి తరంగ ప్రసరణ దిశకు స్థానభ్రంశం లంబకోణం చేసేదిగా ఉంది. కాబట్టి ఇలాంటి తరంగాన్ని తిర్యక్ తరంగము అంటారు. తరంగ ప్రసరణ దిశకు లంబ దిశలో చేసేటటువంటి కోణాన్ని మనం ఏమంటున్నామండి మరి తిర్యక్ తరంగం అంటున్నారు. కాబట్టి మరి ఇక్కడ మనం అంతకుముందు తిర్యక్ తరంగం గురించి కూడా నేర్చుకున్నాం. మరి తంత్రి మీద ప్రతి బిందువు కూడా ఒక సరళరేఖ వెంట కదులుతుందండి. తంత్రి మీద మనకి ప్రతి బిందువును చూసినట్టయితే అది ఒక సరళరేఖ వెంట కదులుతుంది. కాబట్టి దీనిని రేఖీయంగా ధృవితమైన తరంగం అంటారు. రేఖీయంగా ఏమంటామంటే ధృవితమైన తరంగం అంటారు. రేఖీయంగా ఏమంటామంటే ధృవితమైన తరంగం అంటారు. కాబట్టి మరి ఇక్కడ తంత్రి ఎప్పటికీ కూడా XY తలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే
సమతల ధ్రువిత తరంగం అని కూడా అంటాము. మరి అదేవిధంగా XY తలానికి పరిమితమై ఉంటుంది కాబట్టి ఆ విధంగా Z ధ్రువిత తరంగం స్థానభ్రంశాన్ని తీసుకుంటే అప్పుడు Z x, t a sin kx - ωt అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక అతి స్వల్ప కాల వ్యవధిలో తంత్రి కంపన తలం క్రమరహితంగా మారుతున్నప్పుడు మాత్రం మనకు ఆధ్రువిత తరంగం లభిస్తుంది అనండి. అతి స్వల్ప కాలంలో కాల వ్యవధిలో తంత్రి కంపన తలం క్రమరహితంగా మారుతున్నప్పుడు మనకు అధ్రువిత తరంగం లభిస్తుంది. కాబట్టి మరి అదేవిధంగా ఒక అధ్రువిత తరంగానికి స్థానభ్రంశము కాలంతో పాటు క్రమరహితంగా మారుతూ ఉంటుంది. స్థానభ్రంశం కాలంతో పాటు ఏ విధంగా మారుతుందండి? క్రమరహితంగా మారుతుంటూ ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ ఆ స్థానభ్రంశం ప్రసార దిశకి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందంటే లంబంగానే ఉంటుందని చెప్పవచ్చు. అంటే ప్రసార దిశకి ఎప్పుడు కూడా లంబంగానే ఉంటుంది. ఇక్కడ మరి కాంతి తరంగాలు స్వభావరీత్యా తిర్యక్ తరంగాలు. మరి ప్రసారమవుతున్న కాంతి తరంగంతో అనుబంధితమై ఉండే విద్యుత్ క్షేత్రము కాంతి ప్రసార దిశకు ఎప్పుడు కూడా లంబంగానే ఉంటుందండి. కాంతి ప్రసార దిశకు విద్యుత్ క్షేత్రం అనేది కాంతి ప్రసార దిశకు ఎప్పుడు కూడా లంబంగానే ఉంటుంది. మరి ఒక రకమైన పల్చని ప్లాస్టిక్ లాంటి రేకులను మీరు చూసే ఉంటాం. కాబట్టి వీటిని ఏమంటాము అంటే ఒక పల్చటి రేకులను మరి ప్లాస్టిక్ రేకులను మనం ఏమంటామంటే పొలరాయిడ్లు అంటారు. ఏమంటారండి? పొలరాయిడ్లు. మరి ఈ పొలరాయిడ్లు పొడవైన గొలుసు మాదిరిగా ఒక నిర్ణీత దిశకు మాత్రమే పరిమితమై అణువులు ఉంటాయి. కాబట్టి మరి ఈ నిర్ణీత దిశలో ఒక వరుసలో కూర్చున్న ఈ అణువుల దిశ వెంబడి విద్యుత్ సదిశలు ఏమవుతాయంటే శోషితమవుతాయి. విద్యుత్ సదిశలు ఏమవుతాయండి? శోషితమవుతాయి. కాబట్టి ఈ విధంగా అలాంటి ఒక పొలరాయిడ్ మీద అధ్రువిత కాంతి తరంగం పతనమైనప్పుడు ఆ కాంతి తరంగము రేఖీయంగా ఏమవుతుంది అంటే ధ్రువితమవుతుందండి. ఎప్పుడైతే పొలరాయిడ్ మీద అధ్రువిత కాంతి తరంగము పతనమైనప్పుడు అప్పుడు మనకు అది ఎప్పుడైనా ఆ కాంతి తరంగం ఏమవుతుందంటే ధ్రువితమవుతుంది. కాబట్టి దీనిలో విద్యుత్ సదిశ అదే వరుసలో కూర్చున్న అణువుల లంబ దిశ వెంట డోలనం చేస్తూ ఉంటుంది. ఈ దిశనే మనం ఏమంటున్నామంటే లంబ దిశలో డోలనం చేస్తే దీన్ని ప్రసారాక్షము అంటారండి. ఏమంటామండి? పొలరాయిడ్ యొక్క ప్రసారాక్షము అని అంటారు. అంటే ఒక సాధారణ జనకం నుంచి వచ్చే కాంతి P1 అనే పొలరాయిడ్ రేకు ద్వారా వెళ్ళినప్పుడు దాని తీవ్రత ఎప్పుడైనా సగానికి తగ్గుతుందండి. ఇక్కడ ఒక సాధారణ జనకం నుంచి వచ్చే కాంతి P1 అనే పొలరాయిడ్ రేకు ద్వారా వెళ్ళినప్పుడు దాని తీవ్రత సగానికి తగ్గుతుంది. అంటే P1ని భ్రమణం చేసినా కూడా ప్రసారిత కాంతి పుంజము మీద ప్రభావం ఉండక ప్రసార తీవ్రత ఏ విధంగా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు P1కి తుల్యమైన మరొక P2 అనే పొలరాయిడ్ను P1 ముందు ఉంచామనుకోండి. P1కి తుల్యమైన మరొక P2 అనే పొలరాయిడ్ను P1 ముందు ఉంచామనుకోండి. దీపం నుంచి వచ్చే కాంతి ఏమవుతుందంటే P2 ఒక్కదాని ద్వారా మాత్రమే వెళ్ళినప్పుడు దాని తీవ్రత ఏమవుతుందండి? P2 ఒక్కదాని ద్వారా మాత్రమే వెళ్ళినప్పుడు దాని తీవ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. ఇందాక మనం ఏమనుకున్నామండి? ఒక సాధారణ కాంతి జనకం P1 ఉంచినప్పుడు మనకు ఏ విధంగా సగానికి తగ్గిందో ఇక్కడ కూడా మనకి మరి P2 ఒక్కదాని ద్వారా మాత్రం వెళ్ళినప్పుడు మాత్రము దాని తీవ్రత ఏమవుతుంది అని అంటే తగ్గుతుంది అని చెప్పవచ్చు. కానీ P1ని భ్రమణం చేస్తే P2 నుంచి బహిర్గతమయ్యే కాంతిపై ఇక్కడ మనకు విచిత్రమైన ప్రభావం చోటు చేసుకుంటుంది. మరి ఒకానొక స్థానం వద్ద P2 ద్వారా ప్రసారితమయ్యే P1 ద్వారా వెళ్ళిన కాంతి తీవ్రత దాదాపు P2 ద్వారా ప్రసారితమై P1 ద్వారా వెళ్ళిన కాంతి తీవ్రత దాదాపు శూన్యంగా ఉంటుందండి. మరి ఈ స్థానం నుంచి 90 డిగ్రీలు తిప్పగా మరి P2 నుంచి బహిర్గతమయ్యే దాదాపు పూర్తి తీవ్రతను
P1 కూడా ఏం చేస్తుంది అని అంటే ప్రసారం చేస్తుంది. మరి దాదాపుగా P1 కూడా 90 డిగ్రీస్ తిప్పినప్పుడు P2 నుంచి మనకేమవుతుందండి బహిర్గతమయ్యే దాదాపు పూర్తిగా P1 కూడా ప్రసారం చేస్తుంది. ఈ విధంగా మనం చూసినట్టే పోలరాయిడ్ P2 గుండా ప్రసారితమయ్యే కాంతి మరి P2 ప్రసారాక్షము దిశ వెంబడి ధృవితం చెందుతుందని భావించడం అనేది కూడా మనం ఇక్కడ అవగాహన చేసుకోవచ్చండి. మరి P2 ప్రసారాక్షం కాబట్టి P1 ప్రసారాక్షంతో తీటా కోణం చేసినట్లయితే పోలరాయిడ్ P2 గుండా మనకేం చేస్తుందంటే ధృవిత కాంతి ప్రసరించినప్పుడు P2 ద్వారా ధృవిత కాంతి ప్రసరించినప్పుడు ఈ కాస్ థీటా అంశము P గుండా ప్రసారితమవుతుంది అండి. ఈ కాస్ థీటా అనే అంశం ఏం చేస్తుందండి P2 గుండా మనకేం చేస్తుంది ప్రసారితమవుతుంది. ఇక్కడ ఈ విధంగా పోలరాయిడ్ P1 లేదా P2ని భ్రమణం చేస్తే తీవ్రత ఈ విధంగా మారుతుందండి. P1 లేదా P2ని మనం భ్రమణం చేసినప్పుడు అప్పుడు అది I = I0 cos square theta. I = I0 cos square theta. ఇక్కడ I0 అనేది P1 గుండా ప్రసరించిన తర్వాత ధృవిత కాంతి తీవ్రత అండి. ఇక్కడ I0 అనేది ఏంది P1 గుండా ప్రసరించిన తర్వాత ధృవిత కాంతి కాబట్టి దీనినే మాలస్ నియమం అని అంటారండి. దీనినే మాలస్ నియమం అని అంటారు. మరి అదేవిధంగా చల్వ కళ్ళజోళ్ళు కిటికీ చట్రంలో అమర్చే గాజు పలకలు మొదలగు వాటిలో కాంతి తీవ్రత నియంత్రించడానికి ఏం చేస్తారండి పోలరాయిడ్లను వాడతారు. చల్వ కళ్ళజోళ్ళలో కానీ కిటికీ చట్రంలో అమర్చే గాజు పలకలు మొదలగు వాటిలో కాంతి తీవ్రత నియంత్రించడానికి మనము ఏం చేస్తున్నామండి పోలరాయిడ్లను వాడతాము. అంతేకాకుండా ఫోటోగ్రఫిక్ కెమెరాలలోను అదేవిధంగా త్రిమితీయ అంటే 3D చలనచిత్ర కెమెరాలలోను కూడా పోలరాయిడ్లను వాడతారు. ఫోటోగ్రఫిక్ కెమెరాలలో కానీ త్రిమితీయ చలనచిత్రాల కెమెరాలలోను కూడా పోలరాయిడ్లను వాడతారు. ఇక్కడ పరిక్షేపణం వల్ల ధ్రువణం ఒక స్పష్టమైన ఆకాశపు నీలి రంగు భాగాన్ని ఒక పోలరాయిడ్ ద్వారా చూస్తూ పోలరాయిడ్ను భ్రమణం చేస్తే మనకు కాంతి తీవ్రత పెరగడం కానీ తగ్గడం కానీ చూపడం జరుగుతుంది. మరి పతనం చెందే సూర్యకాంతి అధ్రువిత కాంతి, ఇది మనకు పతనం చెందే సూర్యకాంతి అధ్రువిత కాంతి అండి. ఇక్కడ ఈ లంబం మీద పడ్డప్పుడు మనకేం చేస్తుంది పరిక్షిప్త కాంతి ధ్రువిత కాంతిగా మారుతుంది. ఓకేనండి. అంటే పటంలోని చుక్కల గుర్తు పటం తలానికి లంబంగా ధ్రువణం చెందిన కాంతిని ఇస్తుందండి. ధ్రువణం చెందిన కాంతిని ఇస్తుంది. అంటే పతన తరంగంలోని విద్యుత్ క్షేత్రం ప్రభావం కారణంగా అణువుల్లోని ఎలక్ట్రాన్లు 2 రకాల దిశల్లోనూ చలనాంశాలను పొందడం జరుగుతుంది. అంటే తలానికి లంబంగా ధృవితం చెంది ఉంటుంది. ఇదే ఆకాశం నుంచి పరిక్షిప్తం చెందిన కాంతి యొక్క ధ్రువణాన్ని వివరిస్తుంది. పరిక్షిప్తం చెందిన కాంతి యొక్క ధ్రువణాన్ని వివరిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము పతన కాంతి ఇది ఇక్కడ ధృవిత కాంతిగా మారుతుంది, ఇక్కడ అధ్రువిత కాంతి ధృవిత కాంతిగా మారుతుంది. అదేవిధంగా పతన కాంతి ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా పరావర్తిత కాంతి చెందడం జరుగుతుంది. ఇక్కడనేమో ఇది వక్రీభవనం చెందిన కాంతి అండి, యానకంగా చూయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి అణువుల వల్ల కాంతి పరిక్షేపణ చెందడం పైన సివి రామన్ అతని పరిశోధనలతో కలిసి అతని సహ పరిశోధనలతో కలిసి మరి పరిశోధకులతో కలిసి 1920లో కోల్కతాలో క్షుణ్ణమైన పరిశోధనలు చేయడం వల్ల ఇతనికి 1930లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అంటే కాంతి పరిక్షేపణ ప్రయోగం మీద మరి నోబెల్ బహుమతి రావడం జరిగింది. 1930లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇక్కడ పరావర్తనం వల్ల ధ్రువణం అనే విషయాన్ని చూద్దామండి. 2 పారదర్శక యానకాల మధ్య ఉండే సరిహద్దు మీద అధ్రువిత కాంతి పతనమైనప్పుడు మరి వక్రీభవనం పరావర్తనం చెందిన కిరణాలు ఒకదానితో ఒకటి లంబకోణం చేస్తున్నప్పుడు మరి పరావర్తిత కాంతిలో విద్యుత్ సదిశ పతన తలానికి లంబంగా ఉండేటట్లు ధృవితమవుతుంది. ఇక్కడ చూడండి పతన కాంతి, ఇది అధ్రువిత కాంతి. మరి ఈ అధ్రువిత కాంతి మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే పరావర్తిత కాంతి ఇక్కడ ధృవిత కాంతిగా మారడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం మనకి యానకంలోకి వక్రీభవనం చెందినప్పుడు ధృవిత కాంతి ఉండడం జరుగుతుంది, అధ్రువిత కాంతి ఉండడం జరుగుతుందండి. ఓకేనా.
మరి వక్రీభవనం చెందిన కాంతి అధ్రువిత కాంతి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పరావర్తిత తరంగం వక్రీభవనం చెందిన తరంగానికి లంబంగా ఉన్నప్పుడు, పరావర్తిత తరంగం వక్రీభవనం చెందిన తరంగానికి లంబంగా ఉన్నప్పుడు, పరావర్తిత తరంగం ఒక సంపూర్ణ ధ్రువిత తరంగం అండి. పరావర్తిత తరంగం ఈ పరావర్తిత తరంగం సంపూర్ణ ధ్రువిత తరంగం. ఈ సందర్భంలోని పతన కోణాన్ని ఏమంటున్నామండి? బ్రూస్టర్ కోణం అని అంటారు. దీనిని ఐబీతో సూచిస్తారండి. ఈ బ్రూస్టర్ కోణాన్ని దేంతో సూచిస్తామండి? మరి ఐబీతో సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఐబీ మరి ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ వక్రీభవనం చెందింది కాబట్టి మరి వక్రీభవనం చెందిన కోణాన్ని దేనిగా తీసుకుంటామండి? ఆర్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఐబీ ప్లస్ ఆర్, మరి ఐబీ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 90 degrees స్నెల్ నియమం నుంచి. మరి ఇక్కడ సైన్ ఐ, మరి ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్ సైన్ ఐబీ బై సైన్ ఆర్. సైన్ ఐబీ అంటే సైన్ ఆర్ అంటే ఏంటండి? π/2లో నుంచి ఐబీని మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. అంటే ఇక్కడ మనకు మరి ఈ విధంగా ఉంది. ఓకేనండి. మనకి ఇక్కడ కూడా మనం దీన్ని ఆర్గా తీసుకుంటాము. మరి సైన్ ఐబీ సైన్ π/2 మైనస్ ఐబీ. ఓకేనండి. సైన్ ఐబీ బై కాస్ ఐబీ, సైన్ ఐబీ బై కాస్ ఐబీ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందండి? ట్యాన్ ఐబీ. దీన్నే మనం ఏమంటున్నాం? బ్రూస్టర్ నియమం అని అంటారు. దీన్నే బ్రూస్టర్ నియమము అంటారు. పృథకరణ సామర్థ్యము నిర్ధారించే విధానం గురించి నేర్చుకుందాం. మరి ఇక్కడ ఒక సరళ ప్రయోగం ద్వారా మీ కన్ను పృథకరణ సామర్థ్యాన్ని మీరే అంచనా వేసుకోవచ్చు. మరి ఇక్కడ సమాన వెడల్పు గల నలుపు నిలువు చారలను, సమాన వెడల్పు గల నలుపు నిలువు చారలను వాటితో విడివడిన వేరువేరుగా అంటే తెలుపు చారలను తయారు చేసినట్లయితే మరి అన్ని నిలువు చారలు సమాన వెడల్పు కలిగి ఉండాలి. అన్ని నలుపు నిలువు చారలు ఏ విధంగా కలిగి ఉండాలంటే సమాన వెడల్పు కలిగి ఉండాలి. అయితే వాటి మధ్యస్థంగా తెలుపు నిలువు చారల వెడల్పు ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ పెరుగుతూ పోవాలి. అయితే ఇక్కడ ఉదాహరణకు చూసినట్టయితే అన్ని నిలువు చారల వెడల్పు 5 మిల్లీమీటర్లు ఉందనుకుందాం. మొదటి 2 తెలుపు నిలువు చారలు ఒకదాని వెడల్పు, తెలుపు నిలువు చారలో ఒకదాని వెడల్పు 0.5 మిల్లీమీటర్లని, తర్వాత 2 తెలుపు నిలువు చారల వెడల్పు ఒక్కొక్కటి 1 మిల్లీమీటర్ అని, ఆ తర్వాత రెండిటి వెడల్పు ఒక్కొక్కటి 1.5 మిల్లీమీటర్ అని ఇలా పెరుగుతూ ఉంటాయని అనుకుందాం. ఈ వ్యూహాన్ని ఒక గదిలో లేదా ప్రయోగశాలలోని గోడ మీద మీ కంటి ఎత్తులో ఉండేటట్లుగా మనం అతికించినట్లయితే ఒక కంటితో మాత్రమే మనం వ్యూహాన్ని ఏం చేయొచ్చండి? వీక్షించవచ్చు అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనము గోడ నుంచి దూరంగా లేదా దగ్గరగా చలించడం ద్వారా మీరు ఏవైనా 2 మాత్రమే నలుపు నిలువు చారలు వేరుపడిన చారలుగా కనిపించే స్థానాన్ని గుర్తించండి. 2 మాత్రమే నలుపు నిలువు చారలను వేరుపడిన చారలుగా కనిపించే స్థానాన్ని గుర్తించిన తర్వాత ఈ నలుపు చారకు ఎడమవైపుకు ఉండే అన్ని నలుపు నిలువు చారలు ఒకదానితో ఒకటి కలిసిపోయి భేదపరచడానికి వీలు కాకుండా అవుతాయండి. ఓకేనండి. మరి మరోవైపు దీని కుడివైపున ఉండే నలుపు చారలు మరింత స్పష్టంగా మనకేమవుతాయంటే దృగ్గోచరం అవుతాయి. మరోవైపు దీనికి కుడివైపున ఉండే నలుపు చారలు మరింత స్పష్టంగా మనకు దృగ్గోచరం అవుతాయి. కాబట్టి 2 ప్రాంతాలను వేరు చేసే ఆ తెలుపు చార వెడల్పు మనం ఏమంటామంటే డీని నమోదు చేసి మీ కంటి నుంచి గోడ యొక్క దూరం ఉంటుంది కదండి, దానిని క్యాపిటల్ డీగా కొలిచినట్లయితే అప్పుడు స్మాల్ డి బై క్యాపిటల్ డి అనేదే మీ కన్ను యొక్క
మనకు పృథకర్ణం అవుతుంది. మీ కన్ను యొక్క ఏమవుతుందండి? పృథకర్ణం అవుతుంది. సమస్యలు చూద్దామండి. 1 మిల్లీమీటర్ ఎడంతో 2 చీలికలను చేసి తెరను 1 మీటర్ దూరంలో ఉంచారు. ఉపయోగించిన నీలం ఆకుపచ్చ తరంగదైర్ఘ్యము 500 నానోమీటర్ అయితే పట్టీ అంతరం ఎంత అని అడుగుతున్నానండి. పట్టీ అంతరం ఎంత? ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అండి. స్మాల్ డి ఎంత? 1 మిల్లీమీటర్ కాబట్టి 1 మిల్లీమీటర్ ఎంత మనకు? 1 × 10⁻³ మీటర్స్ అండి. 1 × 10⁻³ మీటర్స్. ఓకేనండి. మరి ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండండి? 500 నానోమీటర్. 500 అంటే ఒక నానో మనకి ఎంత? 10⁻⁹. ఓకేనండి. 10⁻⁹ మీటర్స్. ఓకేనా. ఇక్కడ దీన్ని 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5 × 10² అని రాసుకున్నాం. ఇంటూ 10⁻⁹ మీటర్స్. 2లో నుంచి 9 లెస్ చేస్తే 5 × 10⁻⁷ మీటర్స్. ఇక్కడ మనకు మరి ఏం కనుక్కున్నాడు? పట్టీ అంతరం కనుక్కున్నాడు కాబట్టి పట్టీ అంతరము ఫార్ములా క్యాపిటల్ డి లాంబ్డా బై డి. ఇక్కడ డి అనేది ఎంత అంటే 1 అవుతుంది. 1 మీటర్ కాబట్టి 1 రాసుకున్నాం. లాంబ్డా 5 × 10⁻⁷. ఓకేనండి మీటర్సు బై ఇక్కడ డి 1 మిల్లీమీటర్ ఉంది కాబట్టి మీటర్లోకి చేంజ్ చేసినప్పుడు 1 × 10⁻⁻3. ఇక్కడ 5 × 10⁻⁷. ఇది పైకి వస్తే 10⁻+3 వస్తుంది. 7లో నుంచి +3ని అంటే మనకి ఇక్కడ లెస్ చేసినట్టయితే 5 × 10⁻⁴. ఓకేనండి. ఇక్కడ ఒక 10ను మనము దీన్ని ఏమని రాసినామంటే 5 × 1/10 అని రాసామండి. ఓకే. 1/10 ఇంటూ ఒక 10 కిందికి రాసాం కాబట్టి 10⁻⁻3 ఉంటుంది. ఇక్కడ మనము 5/10 5 × 1 అంటే 10 అంటే మనకు ఎంత అవుతుందండి? 5/10 అవుతుంది. మరి ఇక్కడ ఇంకేం మిగిలిందండి? 1 × 10⁻⁻3 మీటర్స్. ఓకే. ఈ 5/10 ఏమని రాసుకోవచ్చు? 0.5 అని రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ 1 × 10⁻⁻3 ఏమవుతుంది? 10⁻⁻3 మీటర్స్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ మరి 0.5 × 10⁻⁻3 మీటర్స్. ఓకే. ఇక్కడ మనము ఏమని రాసుకుందాము? 1 × 10⁻⁻3 మీటర్స్ అని మళ్ళీ రాద్దామండి. ఓకే. ఇక్కడ మనకు 1 × 10⁻⁻3 ఏం తెలియజేస్తుందండి? మిల్లీమీటర్లు తెలియజేస్తుంది. ఓకే. అంటే ఎంత మరి ఇక్కడ 0.5 మిల్లీమీటర్లు అంటే పట్టీ అంతరం ఎంత అండి? పట్టీ అంతరము దేర్ఫోర్ పట్టీ అంతరము ఎంత అండి? 0.5 మిల్లీమీటర్లు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఒక నక్షత్రం నుంచి 6000 ఆంగ్స్ట్రామ్ తరంగదైర్ఘ్యం గల కాంతి వస్తుందని భావించండి. మరి టెలిస్కోప్ వస్తు కటకము 100 ఇంచులు వ్యాసాన్ని కలిగి ఉంటే దాని పృథకర్ణ అవధి ఎంత అని అడుగుతుండండి. మరి 100 ఇంచుల టెలిస్కోప్ అంటే 2A తీసుకుంటే 2A ఈజ్ ఈక్వల్ టు 100 ఇంచులు. ఓకేనండి. ఇక్కడ 2A ఈజ్ ఈక్వల్ టు 100 × 2.54 సెంటీమీటర్స్. ఎందుకంటే ఒక ఇంచుకు 2.54 సెంటీమీటర్స్ అండి. ఇక్కడ 2A ఈజ్ ఈక్వల్ 254 సెంటీమీటర్స్. మరి ఈ 2 ని తీసుకొచ్చినాను 254/2 అంటే 127 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ వాల్యూ 127 సెంటీమీటర్స్ అండి. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 6000 ఆంగ్స్ట్రామ్స్. 1 ఆంగ్స్ట్రామ్ ఎంత? 10⁻⁻8 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? 6 × 10⁻³ × 10⁻⁸ సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ లెస్ చేసి 6 × 10⁻⁵ సెంటీమీటర్స్. ఇక్కడ డెల్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0.61 లాంబ్డా బై ఏ. ఇక్కడ డెల్ టీటా అంటే 0.61 కదా. లాంబ్డా అంటే ఎంత? 6 × 10⁻⁷ 10⁻⁵ బై 127. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 0.61 అంటే ఎంత? 100 కిందికి వస్తుంది కాబట్టి 10⁻⁷ చేసుకుంటే 61 6లో చూసుకుంటే మనకి ఎంత వస్తుంది అని అంటే మరి 366 వస్తుంది. కాబట్టి 366/127 చేస్తే మనకి 2.9 × 10⁻⁷ రేడియన్స్ వస్తుంది. ఇక్కడ మరి కంత వెడల్పు
3 మిల్లీమీటర్లు. తరంగధైర్యము 500 నానోమీటర్ అయినప్పుడు ఎంత దూరానికి కిరణ దృశ్య శాస్త్రం మంచి ఉజ్జాయింపు అవుతుందనే విషయాన్ని చూద్దామండి. ఇక్కడ కంత వెడల్పు A = 3 × 10⁻³ మీటర్స్ అని రాసుకున్నామండి. 1 మిల్లీమీటర్ 10⁻³ 1 × 10⁻³ మీటర్స్ కాబట్టి 3 × 1 3 × 10⁻³ మీటర్స్ అవుతుంది. మరి లాంబ్డా 500 నానోమీటర్స్, 500 ఇంటూ నానో అంటే మనకు 10⁻⁹ మీటర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 5 ఇంటూ దీన్ని 10² ఇంటూ 10⁻⁹ మీటర్స్ రాసుకుంటే ఇక్కడ 2లో నుంచి 9 మరి లెస్ చేస్తే మనకు 5 ఇంటూ 10⁻⁻7 మీటర్స్ వస్తుంది. కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ ZF = a² ఫార్ములా. ఇక్కడ మనము 3 ఇంటూ 10⁻³ ఆల్రెడీ ఏ వాల్యూ కాబట్టి దానికి హోల్ స్క్వేర్ రాసుకున్నామండి. లాంబ్డా 5 ఇంటూ 10⁻⁷. ఇక్కడ మనం దీన్ని 3 అంటే ముల 9 అవుతుంది. ఇంటూ మనకి ఇక్కడ 3 2 6 అంటే 10⁻⁶ అవుతుంది. మరి ఇక్కడ 5 ఇంటూ 10⁻⁷. దీన్ని 9/5 అని రాసుకొని 10⁻⁶ కింద ఉన్న 10⁻⁷ పైకి పోతే 10⁻7 అవుతుందండి. ఇందులో నుంచి లెస్ చేస్తే మనకు 7లో నుంచి 6 పోతే మనకు 1 కాబట్టి 9/5 ఇంటూ 10⁻1 అంటే మనకు 90 9 10 90 కాబట్టి 90/5 అంటే 5 1 5 5 ఎంబుల 40 కాబట్టి ZF = ఎన్ని మీటర్లు అండి? 18 మీటర్లు అవుతుంది. అంటే చిన్న కంతలో కూడా చాలా మీటర్ల కిరణాల దూరానికి వివర్తన వ్యాపనాన్ని ఏం చేయొచ్చు అంటే ఉపేక్షించవచ్చు అని ఈ సమస్య చూపడం జరుగుతుంది. ఈ విధంగా కిరణ దృశ్య శాస్త్రం అనేక సందర్భాల్లో మనకేమవుతుందంటే చెల్లుబాటు అవుతుంది అని చెప్పవచ్చు. అనేక సందర్భాల్లో మనకేమవుతుంది? చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సమస్యను చూద్దామండి. ఒక పొలరాయిడ్ పలకను వ్యత్యస్తంగా ఉండే 2 పొలరాయిడ్ల మధ్య భ్రమణం చేసినప్పుడు, ఒక పొలరాయిడ్ పలకను వ్యత్యస్తంగా 2 పొలరాయిడ్ల మధ్య భ్రమణం చేసినప్పుడు ప్రసారిత కాంతి తీవ్రత చర్చించండి అంట. మరి మొదటి ధ్రువణకారి P1 గుండా ప్రసారమయ్యే కాంతి తీవ్రతను ఏమనుకుంటున్నామంటే ఇక్కడ I0 అనుకుంటున్నామండి. I0 అనుకుంటున్నాం. మరి రెండో ధ్రువణకారి P2 గుండా ప్రసారమైన తర్వాత కాంతి తీవ్రత I అయినా అప్పుడు అది ఏమవుతుందంటే I = I0 cos² అవుతుందండి. ఇక్కడ θ ఇక్కడ P1 మరియు P2ల ప్రసార అక్షాల మధ్య కోణాన్ని తెలియజేస్తుంది ఇది. ఓకే, ఇక్కడ P1 మరియు P3లు అక్కడేమో P1 మరియు P2ల మధ్య కోణాన్ని తెలియజేసి ఇక్కడ P1 మరియు P3లు వ్యత్యస్త స్థితిలో ఉండడం వలన మరి P2 మరియు P3ల మధ్య కోణం ఏమవుతాయంటే P1 మరియు P3లు ఎప్పుడైతే వ్యత్యస్తంగా ఉండడం వలన మనకి ఇక్కడ π/2 - θ అవుతుంది. అంటే కావున P3 నుండి బహిర్గతమయ్యే కాంతి తీవ్రత తీసుకున్నట్టయితే అప్పుడు మనకు టోటల్గా I = I0 cos²θ నెక్స్ట్ ప్లస్ మనకు cos² ఇంటూ మనకు π/2 - θ. ఓకే, I = I0 cos²θ. ఈ cos² π/2 - θ అంటే 90 - θ కాబట్టి మనకి ఇది ఏమవుతుంది? cos² అంటే sin² అవుతుంది. ఓకేనా, I = I0 cos² sin². ఇప్పుడు ఇక్కడ I = I0 cos² మరి sin² కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 4తో గురించి 4తో భాగిస్తున్నామండి. I0/4 × 4 × cos² sin². ఇక్కడ I = I0/4. ఇక్కడ మనం దీన్ని 2ని 2 టైమ్స్ రాసుకుంటే cos² sin² అని ఏమని రాసుకోవచ్చు అంటే 2 sin θ cos θ. నెక్స్ట్ ఇక్కడ 2 sin θ cos θ. ఇక్కడ ఎందుకంటే cos θలు 2 ఉన్నాయి, ఇక్కడ sin θలు 2 ఉన్నాయి కాబట్టి 2 sin θ cos θ 2 sin θ cos θ అని రాసుకుంటాం. I = I0/4. ఈ 2 sin θ cos θ ఏంది? sin 2θ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? sin 2θ అవుతుంది. అప్పుడు I = I0/4 ఏమవుతుంది? sin 2θ × sin 2θ sin²2θ. కావున θ = π/4 అయినప్పుడు మాత్రం ప్రసారిత కాంతి తీవ్రత ఏమవుతుందంటే గరిష్టము అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక సమతల గాజు తలంపై నెక్స్ట్ సమస్య చూసినట్టయితే ఒక సమతల గాజు తలంపై అధ్రువిత కాంతి పతనమైంది. పరావర్తన వక్రీభవనం చెందిన కిరణాలు ఒకదానికొకటి లంబంగా ఉండాలంటే పతన కోణం ఎంత అయి ఉండాలి? పతన కోణం ఎంత ఉండాలి? లంబంగా ఉండాలి అని అంటే ఇక్కడ I + R = π/2 కావాలంటే మనకి tan IB = μ ఎంత కావాలి? 1.5 కావాలండి. ఇక్కడ IB 57 degrees. ఈ కోణము గాలి గాజులను వేరు చేసే తలానికి మనకి ఏమంటున్నాం? దీన్ని
బ్రూస్టర్ కోణం అని అంటున్నామండి. వేరు చేసే తలానికి దీన్ని ఏమంటున్నాం? బ్రూస్టర్ కోణము అంటారు. తరంగ దృశ్య శాస్త్రంలో 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చర్చిద్దాం. ఇందులో ఫ్రెనెల్ దూరము అంటే ఏమిటి, మరి ఏ దూరానికైతే కిరణ దృశ్య శాస్త్రము మంచి సదృశ్యమో, ఏ దూరానికైతే కిరణ దృశ్య శాస్త్రము మంచి సదృశ్యమో ఆ దూరాన్ని ఏమంటాము అనంటే ఫ్రెనెల్ దూరము అంటారు. మరి దీనిని కింది సమీకరణంతో చూసినట్లయితే మనకు ఇప్పుడు ఈ ఫ్రెనెల్కి సంబంధించిన దాంట్లో మనకు సమీకరణం ZF = a²/λ. ఇక్కడ ఏ అనేది ఏంటంటే కంత పరిమాణం, తర్వాత లాంబ్డా అనేది ఏంటిదంటే ఇక్కడ తరంగ ధైర్యము, లాంబ్డా తరంగ ధైర్యము. మరి ఇది మనకు ఏం తెలియజేస్తుంది? ఏ అనేది కంత పరిమాణాన్ని, లాంబ్డా అనేది తరంగ ధైర్యాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, కిరణ దృశ్య శాస్త్రం చెల్లుబాటుకు సమర్థనను ఇవ్వండి. మరి కంత నుండి Z దూరంలో ఉన్న తెర వద్దకు కాంతి ప్రయాణించినప్పుడు వివర్తనం వలన మనకేమవుతుందంటే Z⍵A మందంను, Z⍵A మందంను కాంతి కిరణ పుంజం పొందుతుంది. Z⍵A మందంను కాంతి కిరణ పుంజం పొందుతుంది కాబట్టి ఇది సుమారు కంత పరిమాణానికి సమానమండి. మరి అందుకే Z⍵A కంత పరిమాణం అంటే ఏంది? A అవుతుంది. ఓకేనండి. మరి ఏ అటు పోయింది అనుకోండి A² అవుతుంది, Z ఇక్కడ ఉంచినాం అనుకోండి లాంబ్డా ఏమవుతుంది? బై అవుతుంది. Z A²/λ. ఇక్కడ ZF A²/λ అనే సమీకరణం అనుసరించి ఫ్రెనెల్ దూరంను ZFను నిర్వచించారు. మరి ZF కన్నా అధిక దూరాలకు వివర్తనం వలన విచలనము కిరణ దృశ్య శాస్త్రం కన్నా అధికంగా ఉంటుందండి. వివర్తనం వలన విచలనం కిరణ దృశ్య శాస్త్రం కన్నా అధికంగా ఉంటుంది. కాబట్టి సమీకరణం 1 తరంగ ధైర్యము శూన్యాన్ని సమీపిస్తున్నప్పుడు మరి కిరణ దృశ్య శాస్త్రం మనకేం తెలుపుతుంది అంటే యథార్థతను తెలుపుతుంది. కిరణ దృశ్య శాస్త్రం ఏం తెలుపుతుందండి? యథార్థతను తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్, కాంతి ధ్రువణం అంటే ఏమిటి? అయితే కాంతిని కాల్సైటు క్వార్ట్జ్ స్ఫటికాల గుండా పంపినప్పుడు బహిర్గత కాంతిలో కంపనాలు ఒకే దిశకు పరిమితమైతే ఏం చేయాలండి? బహిర్గతమైన కాంతిలో కంపనాలు ఒకే దిశకు పరిమితమైతే మరి ఆ పరిమితమయ్యే దృగ్విషయాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే ధ్రువణం అంటారు. ఏమంటారండి? దృగ్విషయాన్ని ధ్రువణం అంటారు. ఏంటిది? కాంతిని కాల్సైటు క్వార్ట్జ్ స్ఫటికాల గుండా పంపినప్పుడు బహిర్గత కాంతిలో వచ్చే కంపనాలు మనకు ఎలా ఉండాలంటే ఒకే దిశకు పరిమితమయ్యేటటువంటి దృగ్విషయాన్ని మనం ధ్రువణము అంటారు. మరి నెక్స్ట్ మనకి ఏంటంటే ఫోర్త్, మాలస్ నియమము అంటే ఏమిటి? ఫోర్త్ క్వశ్చన్, మాలస్ నియమం అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే ఒక సమతల ధ్రువిత కాంతి ఒక విశ్లేషణకారిపై, ఒక సమతల ధ్రువిత కాంతి ఒక విశ్లేషణకారిపై పతనమైన మరి విశ్లేషణకారి నుండి బహిర్గతమైన కాంతి తీవ్రత ధ్రువణకారి మరియు విశ్లేషణకారుల మధ్య కోణం యొక్క కొసైన్ వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందండి. అంటే ఒక సమతల ధ్రువిత కాంతి ఒక విశ్లేషణకారిపై పతనమైన విశ్లేషణకారి నుండి బహిర్గతమైన మరి కాంతి తీవ్రత ధ్రువణకారి మరియు విశ్లేషణకారుల మధ్య కోణం యొక్క కొసైన్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు cos² θ. ఇక్కడ మనకి మరి అదేవిధంగా ఇక్కడ మనము I = ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసివేస్తే I = I0 cos² θ. ఓకే. మరి ఇక్కడ I0 అనేది ఏంటిదండి? ధ్రువణకారి నుండి ప్రసారమైన కాంతి తీవ్రతను తెలుపుతుంది. ఓకే. మరి ఇక్కడ మనకు ధ్రువణకారి నుండి ప్రసారమైన కాంతి తీవ్రతను తెలుపుతుంది. ఇక్కడ మనకి బ్రూస్టర్ నియమాన్ని వివరించండి అని అడుగుతున్నాను క్వశ్చన్. మరి బ్రూస్టర్ నియమం అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే
పారదర్శక పదార్థం గుండా అధ్రువిత కాంతిని పంపినప్పుడు పరావర్తన మరియు వక్రీభవన కిరణాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో ఉంటే ఆ పరావర్తన కిరణము పరిపూర్ణ ధ్రువిత కాంతిని ఇస్తుంది. 90 డిగ్రీల కోణంలో ఉంటే ఆ పరావర్తన కిరణము పరిపూర్ణ ధ్రువిత కాంతిని ఇస్తుంది. ఈ సందర్భంలో పతన కోణాన్ని ఏమంటారు? బ్రూస్టర్ కోణము లేదా ధ్రువణ కోణము అంటారు. మరి ధ్రువణ కోణము అంటే ఏంటిదనే విషయాన్ని చూసినా, బ్రూస్టర్ కోణం ఏంటిదనే విషయాన్ని చూస్తే, పారదర్శక పదార్థం గుండా అధ్రువిత కాంతిని పంపినప్పుడు పరావర్తన మరియు వక్రీభవన కిరణాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో ఉంటే ఆ పరావర్తన కిరణము పరిపూర్ణ ధ్రువిత కాంతిని ఇస్తుంది. ఈ సందర్భంలో పతన కోణంను బ్రూస్టర్ కోణము లేదా ధ్రువణ కోణము అంటారు. మరి ఈ ధ్రువణ కోణము లేదా బ్రూస్టర్ కోణము మరి ఐబి యొక్క టాంజెంట్ విలువ పరావర్తన యానకం యొక్క వక్రీభవన గుణకానికి సమానమండి. ఇక్కడ ఏందండి, ఈ ధ్రువణ కోణము ఆర్ బ్రూస్టర్ కోణము ఐబి యొక్క టాంజెంట్ విలువ పరావర్తన యానకపు వక్రీభవన గుణకానికి సమానము. అందుకే μ tan IB అని రాస్తున్నామండి. ఐబి అంటే ఏంది మనకి ఇక్కడ? ధ్రువణ కోణం లేదా బ్రూస్టర్ కోణం. మరి టాంజెంట్ విలువ దేనికి సమానము? వక్రీభవన గుణకానికి సమానం. దీనినే బ్రూస్టర్ నియమంగా వివరించడం జరుగుతుంది. మరి అదేవిధంగా 6th చూస్తే, ఒక పరావర్తక తలం మీద పతనమైన ఏకవర్ణ కాంతి పుంజం ఎప్పుడు పూర్తిగా ప్రసారితం అవుతుంది? ఒక పరావర్తక తలం మీద పతనమైన ఏకవర్ణ కాంతి పుంజము ఎప్పుడు పూర్తిగా ప్రసారితం అవుతుందనే విషయాన్ని చూస్తే, ఇక్కడ మనకు లేజర్. మరి ఈ లేజర్ నుంచి వచ్చిన కాంతి మనకి ఏం చేస్తుందండి? ఈ విధంగా వస్తుంది, ధ్రువణకారి. మరి ఇది ఇక్కడ మనకు తెర. మరి అదేవిధంగా ఇక్కడ మనకు ఏ కోణం చేస్తుంది అని అంటే ధ్రువణ కోణం చేయడం జరుగుతుంది. పటంలో చూపిన విధంగా ఒక లేజర్ జనకము కాంతి ధ్రువణకారి గుండా ప్రసరిస్తూ ఐబి అనే బ్రూస్టర్ కోణంతో ఏం చేస్తుందండి? ఐబి అనే బ్రూస్టర్ కోణంతో పటక తలంపై పతనమైనది అనుకుందాం. ఇక్కడ మనకేం జరుగుతుంది? పటంలో చూపిన విధంగా లేజర్ జనకం చూస్తే కాంతి ధ్రువణకారి గుండా ప్రసారిస్తూ ఐబి అను బ్రూస్టర్ కోణంతో పటక తలంపై పతనమైందని అనుకుందాం. ఓకే, అయితే పతనమైంది అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ధ్రువణకారిని తిప్పిన ఒక ప్రత్యేక స్థితిలో పటకంపై పడిన పతనకాంతి పూర్తిగా పటకంలో ప్రసారం అవుతుందండి. ధ్రువణకారిని తిప్పితే ఒక ప్రత్యేక స్థితిలో పటకంపై పడిన పతనకాంతి పూర్తిగా మనకేం చేస్తుందంటే పటకంలో ప్రసారం అవుతుంది. కాబట్టి పటక తలం నుండి కాంతి పరావర్తనం కాదు. పటక తలం నుండి కాంతి మనకి ఏం కాదండి? పరావర్తనము కాదు. ఓకే, మరి పరావర్తన తలం మీద పతనమైన ఏకవర్ణ కాంతి పుంజం ఎప్పుడు పూర్తిగా ప్రసారితం అవుతుంది అని అంటే, ధ్రువణకారిని తిప్పిన ఒక ప్రత్యేక స్థితిలో పటకంపై పడిన పతనకాంతి పూర్తిగా పటకంలో అప్పుడు ప్రసారం అవుతుంది. ఇక్కడ మనకి ఎప్పుడు పూర్తిగా ప్రసారితం అవుతుందనే విషయంలో చూస్తే, అప్పుడు మనకి ధ్రువణకారిని తిప్పిన ఒక ప్రత్యేకమైన స్థితిలో పటకంపై పడిన కాంతి పతనకాంతి పూర్తిగా పటకంలో ప్రసారం అవుతుందని చెప్పవచ్చు. మరి పటక తలం నుండి మాత్రం కాంతి పరావర్తనం కాదు.